ఈ క్లాస్‌లో అటెండ్ నేను కొన్ని కీర్తనస్ కూడా నేర్చుకున్నాను. ఇంకా ఏకాదశిస్ ఫాస్టింగ్స్, కొన్ని కీర్తనస్ నేర్చుకోవడం, ఏదో గాడ్ గైడ్‌లైన్స్‌లో నడుస్తున్న ఫీలింగ్ ఇప్పుడొస్తుంది నాకు ప్రస్తుతం. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా తెలుసుకునేదుంది. సో, మాక్సిమం డైలీ క్లాస్ అటెండ్ అయ్యేలాగా చూసుకుందామని ఆలోచన అంతే. ఇంకా నేర్చుకోవాలి అంతే ప్రభుజీ. మనం నమ్మితే మన కష్టాలన్నీ కూడా పోతాయి. యా థ్యాంక్ యూ మాతాజీ. సో సుగంధ మాతాజీ లాస్ట్ 3 months కింద ప్రీవియస్ బ్యాచ్ స్టార్ట్ అయింది. బట్ తను కూడా చాలా సిన్సియర్ గా అటెండ్ అయింది క్లాసెస్. అండ్ చాలా మంచి కీర్తన కూడా పాడుతున్నారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ ఇయర్ ఇంకా మంచి కీర్తనలు నేర్చుకుందాం మనము. సో ఈ ఇయర్ ఇంకా కీర్తనలు పాడండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సో నెక్స్ట్ శ్రీవాణి అండ్ వంశీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ వంశీ. నా పేరు వంశీ కళ్యాణ్. నేను ఉండేది బోయినపల్లిలో ఉంటాను. లాస్ట్ ఇయర్ నుంచి గ్రూప్ లో ఉన్నాను, కానీ డ్యూ టు సమ్ వేరియస్ రీజన్స్ నేను జాయిన్ కాలేకపోయాను. బట్ ఈసారి కంపల్సరీ వస్తాను అనేది లాస్ట్ ఒక 2-3 weeks నుంచి వచ్చాను. కంపల్సరీ ఫాలో అవుతాను. ఇప్పుడు ఇంపార్టెన్స్ అని కాదు, కానీ చూస్తూ ఉంటే నాకే నేను ప్రభుజీ ఇన్స్పిరేషన్ నాకు ఎప్పుడు కూడా. కంపల్సరీ వస్తుంది ప్రభుజీ. ఇంకా నమస్తే గురుజీ, నా పేరు శ్రీవాణి. ఇప్పుడు మా హస్బెండ్ చెప్పింది కదా, బోయినపల్లిలో ఉంటున్నాము. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము, చాలా అంటే చాలా. నేను ఇస్కాన్ టెంపుల్ వెళ్తానే ఉంటాను. హ్యాబిట్స్ సికింద్రాబాద్, నా బర్త్డే రోజు అక్కడికి కంపల్సరీ వెళ్తాను. అట్లా నాకు చాలా ఇన్స్పిరేషన్ కృష్ణుడు అంటే. నాకు తెలియదు, ఇప్పుడైతే స్టార్ట్ అవుతాను, కంటిన్యూగా అటెండ్ అవుతాను క్లాసెస్. ఏమైనా తప్పులు పోతే క్షమించాలి గురుజీ, నాకు స్టార్టింగ్ కదా. శ్లోకం ఇంకా అంత కొంచెం నోరు తిరుగుతలేదు. నో, దానికోసం ఏం వరి కాకండి మాతాజీ. ఓకే. సో అనిత అందరు నేర్చుకున్నారు, అందరూ శ్లోకాస్ స్టార్టింగ్. నాకు కూడా ఏం రాదు, జస్ట్ మిగతా సీనియర్స్ నుంచి విని నేర్చుకున్నాను. సో అందరం సేమ్ బోట్. సో నేను గురువులా కాదు, సో నన్ను ప్రభు అని పిలవచ్చు. అంటే అందరికి కొంతమందికి నేను ఆల్రెడీ రిలేటెడ్, సో మీకు కూడా రిలేటెడ్. అన్నలా నీకు. సో మీ ప్రభు అని పిలవచ్చు, అన్న అని పిలవచ్చు. సో థ్యాంక్ యూ మాతాజీ, ఇంట్రెస్ట్ పెట్టినందుకు. సో తప్పకుండా భగవద్గీత హెల్ప్ చేస్తుంది మనము, ఎందుకంటే అందరం కలిసి నేర్చుకుంటాం కాబట్టి ఒక్కొక్కరి నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో జస్ట్ క్లాసెస్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. ఓకే, దాని తప్ప మీరు మిగతా ఎఫర్ట్ ఏం పెట్టక్కర్లేదు. జస్ట్ క్లాసెస్ ఒక ఎవ్రీ వీక్ 1 క్లాసే ఉంటుంది, 1.5 to 2 hours. అది తప్పకుండా అటెండ్ అవ్వండి. ఓకే, అయితే మీకే తెలుస్తుంది దాని గురించి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వంశీ. నాగరాజ్ మాతాజీ ఇంట్రడ్యూస్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. నేను ఉప్పల్లో ఉంటాను, ఉప్పల్ బోడుప్పల్, ఆకృతి టౌన్షిప్. నేను చందుపట్ల హై స్కూల్లో టీచర్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు జాబ్ చేస్తున్నాను. ఇంకో 6 months అయితే నాకు రిటైర్మెంట్ ఉంది. ఇక రోజు తిరగడం ఎందుకని నేను అక్కడే ఉంటున్నాను. 3 months అవుతుంది. సాటర్డే అట్లా వచ్చేస్తున్నాను. ఇక నాకు కృష్ణుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఉండేది. ఎక్కడ దొరికినా కూడా ఆ విగ్రహాలు తీసుకొచ్చి బాగా పెట్టుకుంటుండేదాన్ని. ఎందుకో ఈ మధ్యన తీసేసేసినాను, ఇంకా అవి పోయినాయి అనమాట. ఇంకా మళ్ళీ ఈ మధ్యన తేవట్లేను. కృష్ణ విగ్రహాలు ఒకటి మంచిది చూసాను, తెచ్చుకుందాం అనుకున్నా కానీ చాలా నచ్చింది, కానీ తీసుకురాలేదు. చాలా కాస్ట్లీ ఉంది, మార్బుల్స్తో చేసి. తర్వాత నేను సంధ్యారాణి మేడం ఇంటికి వచ్చినప్పుడు మేడం చెప్పారు, ఇట్లా భగవద్గీత క్లాసెస్ ఉన్నాయి, చేరుతా మేడం నేను అని చెప్పేసి అన్నాను. అని వెంటనే నా పేరు దాంట్లో ఇచ్చేసారు, నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి ఆల్మోస్ట్ వస్తున్నాను. రాజస్థాన్ టూర్ పోయినప్పుడు కూడా, టూర్లో కూడా అందరూ ఫంక్షన్ చేసుకుంటుంటే నేను ఇందులో జాయిన్ అయ్యాను ఆ రోజు. తర్వాత ఒక రోజు నేనే జాయిన్ కాలేదు, ఎందుకంటే నేనేం చదవలేదు కదా, ఏం చెప్తా నేను, ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వకుండా నాకు నచ్చలేదు. కొంచెం అయినాక జాయిన్ అయిదాం అనుకున్నా, అవ్వలేదు ఒక క్లాస్. ఇంకొక క్లాస్ మాత్రం హెల్త్ బాగాలేక పడుకున్నాను. లాస్ట్ 2 classes నేను మిస్ అయినా. మళ్ళీ లాస్ట్ క్లాస్ అయినా ఈరోజు మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను నేను క్లాస్ ఉంది అనేసి. కానీ ఇక్కడికి వచ్చాక పక్కన హడావిడి జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను, మర్చిపోయాను. మళ్ళీ గుర్తొచ్చి నేను వెనక్కి వచ్చాను. ఇంకా చెప్పాలంటే నేను
ఈ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నాకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి నేను హ్యాపీగా ఉన్నా. ఇంకా క్లియర్ కావాలా. థ్యాంక్ యూ ఇందులో జాయిన్ చేసిన వాళ్ళకి, మన సొంత సంధ్య మేడంకి, తర్వాత నన్ను ఆదరించుకుంటున్నాను ఇంత మంచిగా ప్రోగ్రెస్ ఇస్తున్నందుకు మన అనిత మాతాజీ, ప్రభుజీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సో నాగరాజ్ మాతాజీ కూడా లాస్ట్ బ్యాచ్ లో ఉండే, సో ఫ్యూ మంత్స్ కింద జాయిన్ అయ్యారు. సో మీరు కూడా చాలా సిన్సియర్ గా జాయిన్ అవుతున్నారు మాతాజీ. సో ఈవెన్ దో మీరు వర్కింగ్ ఉండి కూడా చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ ఇయర్ కూడా హోప్ఫుల్లీ కంటిన్యూ అవుతారు అనుకుంటున్నాను. ఈరోజు కంటిన్యూ అవుతా. నేను దీని మీద ఎఫర్ట్ కూడా పెట్టి నేను బెస్ట్ ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మాతాజీ. సో మీరు ఇంకా రిటైర్ అవుతున్నారు కాబట్టి ఇంకా మీరు ఇది నెక్స్ట్ ఈ భగవద్గీత మీరు టీచ్ చేయొచ్చు ఇంకా మిగతా స్కూల్ అయిపోయిన తర్వాత. అంత అదృష్టం ఉంటే ఇక నాకు అంత లక్కీ లేదు. సో ఇది సింపుల్ మాది, మనం ఏం కొత్తది ఇన్వెంట్ చేయకలేదు. జస్ట్ ప్రభుపాద ఏం రాశారో ఆ బుక్ రిపీట్ చేయాలంతే. సో నేను కూడా, నాకు కూడా ఏమి టీచింగ్ స్కిల్స్ రాదు, నేను స్పోకెన్ స్కిల్స్ నేను చాలా తక్కువ మాట్లాడతాను కానీ, బట్ కృష్ణ పవర్ వల్ల జస్ట్ మనం రీచ్ చేయాలంటే భగవద్గీత. ప్రభుపాద అన్నాడు మనకి భగవద్గీత చెప్పడం కష్టం కాదు, జస్ట్ ఏం రాసామో ఆ బుక్ రిపీట్ చేయండి, కృష్ణుడు ఏమన్నాడు అదే రిపీట్ చేయండి. సో దానికోసం మనకేమి ఇబ్బంది లేదు, మనం కొత్త ఐడియాస్ పెట్టక్కర్లేదు, కొత్త పీపీటీస్ ప్రజెంటేషన్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయక్కర్లేదు. జస్ట్ ఇట్లా రీడింగ్ క్లబ్ స్టార్ట్ చేసి రీడింగ్ చెప్పాలి. మన ఇంట్లో వాళ్ళకైనా, మన నేబర్స్ కి, అట్లా ఎవరితోడైనా మనం వాళ్ళతో రీడ్ చేపిస్తే ఆటోమేటిక్ వస్తుంది. మనం కొత్తది ఇన్వెంట్ చేయగలం, అదే ఆటోమేటిక్ గా మనం ప్యూరిఫై చేస్తుంది, వేరే వాళ్ళు కూడా ప్యూరిఫై చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకా ప్రభుజీ, నేను ఉపన్యాసం ఇవ్వాలని అనుకుంటే భయపడేదాన్ని. ఇప్పుడు నేను ఏదైనా ఉపన్యాసం ఇవ్వాలనుకుంటే ఫస్ట్ నేను కృష్ణుడిని మనసులో తలుసుకొని, నాలో కృష్ణుడు ఉన్నాడు, ప్రపంచం అంతా ఉన్నాడు, ఈ ప్రపంచం అంతా వీళ్ళందరిలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నేను హ్యాపీగా ఇస్తాను అనుకొని నేను చాలా బాగా చెప్తున్నా. ఉపన్యాసం చెప్పడం వెరీ గుడ్ అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయంలో మాత్రం. మనసులో కృష్ణుడు ఉన్నాడు అనుకుంటున్నా, బయట కూడా కృష్ణుడు అనుకుంటున్నా, కానీ అంత కృష్ణమయం కాబట్టి ఇక నాకేమీ భయము బాధ లేదనుకుంటున్నా. నిజంగా భయపడడం లేదండి. నాకు డ్రైవింగ్ నేర్చుకుని కూడా నేను పక్కకు పెట్టిన, ఆ కృష్ణుని తలుసుకుని డ్రైవింగ్ కూడా చేస్తున్నా. అంటే కొంచెం ఆ విలేజ్ లో చేస్తున్నా, అంటే లాంగ్ కాదు. ఎంత డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా, ఎంత డిఫరెన్స్ వచ్చింది మీకే తెలుస్తుంది కదా ఈ మనసులో. చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయినాయి. ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ అవి కూడా క్లియర్ చేస్తాడు నేను నమ్ముతున్నాను ప్రభుజీ. ఒకటి కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో ఏంటంటే, మనం నేర్చుకున్న మన ప్రాబ్లమ్స్ పోవు కానీ మనం ప్రాబ్లమ్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి మనం కృష్ణుడు భగవద్గీత వల్ల నేర్చుకుంటాం. ప్రాబ్లమ్స్ ని, మనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి, మనకి ఆ శక్తి మనకి భగవద్గీత చదవడం వల్ల వస్తుంది మనకి. అనితకి ఏమో చెప్తున్నాం. ఓకే, ఇది కంపల్సరీ పోతుంది ప్రభుజీ. ఫస్ట్ అదే స్టేజ్ ఫియర్ అనేది పోయింది అందరికి. ధైర్యం అనేది పాడితే సరే అంటే వంకినట్టు, ఒక మంగళారతి వాడమన్నా ఎవరి దగ్గర వంకినట్టు వస్తుంటాయి గొంతు. ఇప్పుడేమో సరేలే ధైర్యంగా పాడుతున్నాం, కృష్ణుని మీద భారం వేస్తున్నాం, పాడుతున్నాం, అది మంచి రాని చెడ్డగా. అందుకోసం ఫస్ట్ స్టేజ్ ఫియర్ పోయింది నగరాజ్ అక్క అన్నట్లు సేమ్. చాలా థ్యాంక్స్ మాతాజీ. ఇంకొకటి నాకు కోరిక ఉంది, ఇంగ్లీష్ నేర్చుకోవాలి ప్రభుజీ నేను. అది కూడా ఈజీ. మీరు ఏంటంటే ఒక్కోసారి కావాలంటే క్లాస్ లో మీరు ఇంగ్లీష్ రీడ్ చేయండి, లేదంటే భగవద్గీత మీరు చదివేటప్పుడు తెలుగు ఇంగ్లీష్ రెండు పక్కన పెట్టుకోండి. దాని మీనింగ్ మీరు తెలుగులో చదివి ఇంగ్లీష్ చదవండి. సో మీకు ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ కూడా అర్థమైపోతుంది. అది బెస్ట్ వే. మనము ఒక లాంగ్వేజ్ నుండి ఇంకో లాంగ్వేజ్ అంటే రెండు ఆ లాంగ్వేజ్ భగవద్గీతలు పక్కన పెట్టుకోండి, మనం చదువుకుంటే ఈజీగా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ మాతాజీస్ ఇంట్రొడక్షన్ కోసము. సో మనము భగవద్గీత ఎలా స్టార్ట్ చేసామంటే మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పుంటాను. సో మనము ఈ భగవద్గీత శ్లోకం యాజ్ ఇట్ ఈస్ ప్రభుపాద రాసిన అందరి దగ్గర ఉందా భగవద్గీత బుక్? ఐదర్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఎవరి దగ్గర లేదు చెప్పండి? అయితే అందరి దగ్గర ఉంది అనుకుంటా, రైట్? సో మీరు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ అయితే ఆ లాంగ్వేజ్ చదవండి. సో శ్లోకాలు అంటే ఇది ఎవ్రీ వీక్ నేను ఇంకా మనం శ్లోకాలకు రాలేదు, మేబీ 1-2 వీక్స్ తర్వాత మనం శ్లోకాలకు వస్తాం. ఇవాళ మన ఇంట్రొడక్షన్ భగవద్గీత ఇంట్రొడక్షన్ కూడా ఒక 30 pages ఉంది దీంట్లోనే, అది కూడా ఇవాళ ఇంకా నెక్స్ట్ వీక్ అట్లా చదువుతాము. ఆ తర్వాత మేబీ February 1st week అప్పటి నుంచి భగవద్గీత చాప్టర్ 1 శ్లోకాస్ స్టార్ట్ అవుతాయి. సో నేను రోజు వాట్సాప్ గ్రూప్ లో, మీరు నాకు ఫోన్ నంబర్ లో ఆల్రెడీ ఉన్నారనుకుంటా, లేని వాళ్ళు నా నంబర్ తీసుకొని మీరు వాట్సాప్ నాకు పంపిస్తే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తాను. BG 2024 అనే గ్రూప్ ఉంది. దాంట్లో నేను ఎవ్రీడే
శ్లోకాస్ ఎవ్రీడే లైక్ క్యాలెండర్ ఉంటుంది నా దగ్గర, భగవద్గీత క్యాలెండర్. అది 2-3 శ్లోకాస్ ఉంటాయి. అది రోజు పోస్ట్ చేస్తాను. ఇంకా ప్రభుపాద మెసేజెస్ అది పోస్ట్ చేస్తాను. సో ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ అనమాట. సో భగవద్గీత మొత్తం లైక్ 1 ఇయర్ లో కవర్ చేశారు ఈ క్యాలెండర్. 700 శ్లోకాస్ భగవద్గీతలో, 18 చాప్టర్స్. సో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ అవన్నీ నేర్చుకున్న తర్వాత శ్లోకాస్ మేబీ ఫిబ్రవరి 1st వీక్ అట్లా మనం శ్లోకాస్ నుంచి వెళ్దాం. అయితే దీంట్లో ఏంటంటే ప్రతి వీక్ అందరినీ నేను చదివిపిస్తాను. ఎందుకంటే నేను ఒక్కనే మాట్లాడింది అనుకో, మీరందరూ ఈ చెవుల నుంచి వింటారు, ఈ చెవుల నుంచి వెళ్ళిపోతారు. అందుకే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనుకో దాంట్లో, అట్లీస్ట్ మీకు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ ఉంటే దాంట్లో చదవండి. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదివితే మీకు కూడా లైక్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మీకు గుర్తుంటుంది. మీకు తర్వాత గుర్తుంటుంది. లేదంటే మీకు తర్వాత మళ్ళీ ఇయర్ మొత్తం విన్నా అని మీకు ఏం చదివినా మనకు గుర్తుంటుంది. అట్లీస్ట్ మీరు ఎవ్రీ వీక్ దీంట్లో క్లాస్లో పార్టిసిపేట్ చేస్తే మీరు నేర్చుకుంటారు. ఇంకా ఇంకోటి లాస్ట్ ఇయర్ లో చేయలేదు, ఈ ఇయర్ చేద్దాం అనుకునేది మన కీర్తన ఒక్కొక్కటి ఎవ్రీ మంత్ ఒక్కొక్క న్యూ కీర్తన నేర్చుకుందాం మనము. వైష్ణవ కీర్తనలు ఉన్నాయి చాలా. సో ఒకటేమో ఫస్ట్ ఒకటి స్టార్టింగ్ జయరాధ మాధవ్ అన్న కీర్తనతో స్టార్ట్ చేస్తాను. ఇంకా తర్వాత ఎండింగ్ నరసింహ ఆరతి ఉంటుంది క్లాస్ ఎండింగ్ లో. ఆ తర్వాత మధ్యలో క్లాస్ కి ఎండింగ్ ముందు ఒక కీర్తన, ఈ మంత్ కీర్తన ఈసారి దశావతారాలు చదువుదాం అనుకున్నాను. ఆ కీర్తన ఎలా చేయాలో ఒకసారి నేను చేసి చూపెడతాను. మీరు అది కూడా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ వీక్ ఆ ట్యూన్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా మాత? ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్? సో జనరల్ గా క్లాస్ ఎప్పటికీ సాటర్డే ఉంటుంది 8 to 9:30 or 10. సో ఈ 2 hours మీరు స్పేర్ చేయండి. రెగ్యులర్ గా రండి క్లాస్ కి, అండ్ రోజు పంపించే మెసేజ్ చదవండి. సో ఇంతకంటే మీరు ఎక్కువ చేయాల్సిన పని లేదు. ఇంకా ఎఫర్ట్ ఉంటే మీరు ఇంకా పెట్టచ్చు, కానీ బట్ ఈ మినిమం ఈ ఎఫర్ట్ పెట్టండి. మీకు భగవద్గీత మీకు మ్యాజిక్స్ చూపెడుతుంది అంతా మీ లైఫ్ లో. సో మనం ఇప్పుడు కీర్తనతో స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందరికి స్క్రీన్ కనబడుతుందా? కనిపిస్తుంది. ఓకే. సో ఇది చాలా ఫేమస్ కీర్తన. ఇస్కాన్ టెంపుల్ లో అన్ని జనరల్ గా ఎనీ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు ఈ కీర్తనతో చేశారు. ఇంకా ప్రభుపాద అన్న ఈ 4 లైన్స్ కీర్తన చేస్తే మనము బృందావన్ మన కళ్ళ ముందు ఉంటది. సో ఇది భక్తి వినోద్ ఠాకూర్ అని ప్రభుపాద గురువు వల్ల గురువు రాసిన అనమాట. ఆయన ఇది చాలా ఫేమస్ కీర్తన అండ్ వెరీ ఈజీ కీర్తన. సో నేను ఒక లైన్ పాడతాను, ఆ తర్వాత మీరు రిపీట్ చేయండి. ఓకే. జయ జయ కుంజ విహారీ, జయ రాధ మాధవ, జయ కుంజ బిహారీ, జయ కుంజ విహారీ, జయ రాధ మాధవ, జయ కుంజ బిహారీ, జనవల్లభా జయ గిరివరదారి, జయ గోపీ జనవల్లభా, జయ గిరివరదారి, జనవల్లభా జయ గిరివరదారి, జయ గోపీ జనవల్లభా, జయ గిరివరదారి, యశోదనందన భజ జనరంజన, యశోదనందన భజ జనరంజన, యమున తీరావనచారి,
యమునా తీరావనచారి జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జనవల్లభా జయ గిరివరదారి జయ గోపీ జనవల్లభ జయ గిరివరదారి భజ జనరంజన యశోధనందన భజ జనరంజన యమునా తీరావనచారి జయ కుంజ బిహారీ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ప్రభుపదా 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 జయ ప్రభుపదా జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్
నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. की जय, श्रील प्रभुपाद की जय, जय. సో తర్వాత మనము ఈ ఇన్వొకేషన్ ప్రేయర్స్ చదువుతాం ఎవ్రీ క్లాస్ ముందు. ఎందుకంటే మనము పరంపర ఆచార్యస్ వాళ్ళని ప్రే చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనం భగవద్గీత స్టార్ట్ చేస్తున్నాం, ఎనీ స్పిరిచువల్ టాపిక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకుందాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నమాట. సో ఇది స్టాండర్డ్ ప్రేయర్స్. దీనికంటే కొన్ని పెద్దగా ఉంటాయి. సో ఇది షార్ట్ అనమాట. సో నా ఫస్ట్ లైన్ 3 times చదవండి నేను చెప్పిన తర్వాత, మిగతా అని 1 time. ఫాంట్ పెద్ద చేయరా ప్రభు? ఫాంట్ నేను చూస్తాను. ఇది నేను ట్రై చేశాను కానీ ఇది మేబీ ఇది ప్రెజెంటేషన్ మోడ్ లో పెట్టాలేమో. ఓకే ఓకే. ఓకేనా? ఇది ఇప్పుడు బాగుంది. బెటరా? ఓకే. Yeah. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఇది నేను 2 lines ఒకసారి చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంకితం. శ్రీ చైతన్య మనోభీష్టం భూతలే స్వయం రూప వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. మూకం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. హరే యత్కృపాతమహం వందే. సో ఇది మా గురు మహారాజ్ అండి, హిస్ గ్రేస్ సంకర్షణ దాస్ అధికారి. ఈయన ప్రభుపాద డిసైపుల్. లాస్ట్ ఇయర్ ఐ థింక్ 2022లో పూణేలో కలిసాను. ఇప్పుడు కూడా గురు మహారాజ్ ఇండియాకి వచ్చారు. సో యుఎస్ లో ఆస్టిన్ లో ఉంటారు. కనబడుతుందిగా ఫోటో? కనిపిస్తుంది. సో ఈయన ప్రభుపాద డిసైపుల్. 1970లో కలిసారు ప్రభుపాదని. అంటే ప్రభుపాదాన్ని ఆశ్రయం తీసుకొని ప్రభుపాద నుంచి ఇనిషియేటెడ్ డిసైపుల్ అనమాట. సో ఆయన కూడా హిప్పీ ఉండే, బట్ బికాస్ ఆఫ్ ప్రభుపాదాస్ ఇన్ఫ్లుయెన్స్ ఈ బికేమ్ డివోటీ. అండ్ నౌ ఈయన ఇస్కాన్ లో చాలా మంది దీక్ష గురువులు ఉంటారు. అంటే ఒక 20-30 మంది దీక్ష గురువులు ఉన్నారు. 20-30 దీక్ష గురువులో హిస్ గ్రేస్ సంకర్షణ దాస్ అధికారి కూడా వన్ ఆఫ్ దెమ్.
సో ఈయనకి ఆల్మోస్ట్ లైక్ 200 స్టూడెంట్స్ ఇనిషియేటెడ్ డిసైపుల్స్ ఉన్నారు. సో ఐ నో హీ వాజ్ వెరీ కైండ్, హీ గేవ్ మీ ఇనిషియేషన్ ఆల్సో. నా పేరు కూడా రఘునందన్ దాస్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి ఇండియాలో ఉన్నారు, బృందావన్లో. మార్చ్ వరకు ఉంటారు. సో మేబీ వీలైతే కలుస్తానేమో ఫిబ్రవరి, మార్చ్లో. సో మహారాజ్ కోర్సెస్ ఉన్నాయి, జాయింట్ కోర్స్ అని, ఇంకా అల్టిమేట్ సెల్ఫ్ రియలైజేషన్ అని. సో ఈయన ప్రెసిడెంట్ ఒబామా కూడా లెటర్ రాశారనమాట. అంటే ఒబామా ఉన్నప్పుడు జస్ట్ మీటింగ్ ఇన్వైట్ అంటే అడిగాడు పర్మిషన్. అంటే మనం స్పిరిచువల్ యుఎస్ లైక్ పవర్ఫుల్ కంట్రీ, కానీ అది స్పిరిచువల్ గా స్ట్రాంగ్ ఉంటే మిగతా వరల్డ్ ని కూడా లీడ్ చేయగలుగుతారని ఒబామాకి లెటర్ రాస్తే ఒబామా డైరెక్ట్ ఆయనకి రెస్పాండ్ కూడా చేశారనమాట. రెస్పాండ్ చేసి ఐఎమ్ లిస్నింగ్ టు యూ, సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ప్రెసిడెంట్ ఐ విల్ ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్స్ అని ఒబామా లెటర్ రాశారనమాట మహారాజ్. సో ఈజ్ వెరీ ఏమంటారంటే చాలా వరల్డ్ లీడర్స్ ని ఇన్స్పైర్ చేయాలని చాలా మందికి లెటర్స్ రాస్తుంటారు. ఈవెన్ ఇండియాలో లీడర్స్ ని కలుస్తుంటారు, యుఎస్ లో. సో ఇండియాలో ఇస్కాన్ జీబీసీ అంటారు, జనరల్ గవర్నింగ్ బాడీ కమిషన్. సో దాంట్లో కూడా ఈయన సేవలు అందిస్తున్నారు అనమాట. సో మహారాజ్ ఈజ్ మ్యారీడ్ అండ్ ఇండియన్ ఆరిజిన్ వైఫ్ ఉంది, విష్ణుప్రియ దేవిదాస్ అని. ఇక్కడ ఫోటో చూపెడతాను ఆన్లైన్ లో. సో ఇద్దరు అనమాట, కనబడుతుంది ఫోటో. ప్రభుజీ సో మా మాతాజీ ఇండియన్ ఆరిజినే, కానీ ఫిజీలో పుట్టి పెరిగారు, ఇండియన్ ఫ్యామిలీకి. సో బట్ షీ మెట్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న 1980s లో. బట్ ఇద్దరికి పిల్లలు లేరు. సో దే లీవ్ లైక్ వనప్రస్థ లైఫ్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ప్రచారానికి ఇద్దరు కలిసి వెళ్తారు. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటారు అనమాట. సో దే ఆర్ వెరీ ఫార్చునేట్. హైదరాబాద్ కి ఒకసారి 2018 లో ఎప్పుడు వచ్చి, అప్పుడు నేను ఫస్ట్ టైం కలిసాను 2013 లో ఎప్పుడు. మళ్ళీ తర్వాత బృందావన్ లో ఒకసారి కలిసాను. సో ఇప్పటికీ నేను ఇన్ పర్సన్ 3 times కలిసాను, లాస్ట్ ఇయర్ పూణేలో ఒకసారి. సో నేను రోజు ఇది థాట్ ఫర్ ద డే పంపిస్తాను, నేను జపా మెడిటేషన్. సో ఇలా స్టూడెంట్స్ చేస్తుంటారు, సో దాన్ని పంపిస్తుంటాను. సో ఈయన వన్ ఆఫ్ ద ప్రభుపాద డిసైపుల్. మీరు ఇంతకుముందు మిగతా వాళ్ళ గురించి కూడా వింటారు, లైక్ రాధానాథ్ స్వామి అని, వాళ్ళందరూ కూడా ప్రభుపాద డిసైపుల్ అనమాట. సో ఈయన కూడా వన్ ఆఫ్ ద డిసైపుల్ ఆఫ్ ప్రభుపాద అనమాట. సో ఎందుకంటే మీరు తెలియాలి కదా గురువు ఎవరు అని, అంటే నా గురువు ఎవరో తెలియాలి. సో అలానే ప్రభుపాద, ఈయన ప్రభుపాద. సో మీ అందరికీ తెలుసు అనుకుంటా ప్రభుపాద గురించి. సో ఈజ్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఈజ్ ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ అనమాట. ఇస్కాన్ మూవ్మెంట్ ని 1965 లో 66 లో ఎస్టాబ్లిష్ చేస్తారు న్యూయార్క్ లో. జస్ట్ విత్ ఇన్ లాస్ట్ వీక్ మనం చదువుకున్నాము, తర్వాత కొంచెం రీక్యాప్ చేసుకుందాం. కానీ సో ప్రభుపాద విత్ ఇన్ 12 years 108 temples ఎస్టాబ్లిష్ చేస్తారు వరల్డ్ వైడ్. అండ్ భగవద్గీత అండ్ శ్రీమద్ భాగవతము, ఇంకా అదర్ లైక్ సమ్ 30-40 books రాశారనమాట. ఇవన్నీ బేస్డ్ ఆన్ స్ట్రాంగ్ భగవద్గీత ఫౌండేషన్ మీద. అండ్ ఏమి డీవియేషన్ లేకుండా, ఏమి సొంత లాభం కోసం కాకుండా, ఇది జస్ట్ కృష్ణ మెసేజ్ ఎట్లా ఉంది అట్లా మెసేజ్ పాస్ చేయాలని ప్రభుపాద చేస్తారు. సో ప్రభుపాద దానికి క్రెడిట్ ఏం తీసుకోలేదు. సో ప్రభుపాద ఏం చెప్పాడంటే, దేర్ ఇస్ నో క్రెడిట్ ఐ కెన్ టేక్, ఓన్లీ ఎక్సెప్ట్ దట్ ఐ హావ్ నాట్ డీవియేటెడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద పరంపరా సిస్టమ్ అన్నాడు. అంటే ఆయన ఏది డీవియేట్ చేయలేదు. ఏ కృష్ణుడు చెప్పిన భగవద్గీత కానీ భాగవతం కానీ ఏ బుక్స్ రాసినా అని ఏం డిబేట్ చేయకుండా తన యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ కాబట్టి ఎంత పాపులర్ అయింది అండ్ ఇస్కాన్ మూవ్మెంట్. ఓకే, సో ఇదన్నమాట. సంకర్షణ్ దాసా ప్రభుజీ? సంకర్షణ్ దాస్ అధికారి మా గురు మహారాజ్ పేరు. అధికారి పేరు, ఫుల్ పేరు సంకర్షణ్ దాస్ అధికారి.
నేను గ్రూప్లో మన భగవద్గీత 2024 గ్రూప్లో ఆయన మెసేజ్ పంపిస్తుంటాను, ఫోటో కూడా చూసుంటారు అప్పుడప్పుడు. డైలీ నాకు ఒకసారి లేట్ వస్తుంది, ఇంకా ఎందుకంటే వేరే డిసైపుల్స్ ఆయన పంపిస్తుంటారు. చూసాం. సో ఆయన మెసేజ్ కూడా ఈ ఇయర్ ఇండియాకి ఇన్వైట్ చేస్తున్నాను. సో మేబీ ఈ ఇయర్ వస్తారేమో తెలియదు. ఇఫ్ పాసిబుల్ వస్తే మనం అందరం కలవచ్చు. మీ అందరిని ఇన్వైట్ చేస్తాను. గురు మహారాజ్ హైదరాబాద్కి వస్తే కలవచ్చు మీరు ఇన్ పర్సన్. ఓకే. సో మనం లాస్ట్ వీక్ భగవద్గీత ఇంట్రొడక్షన్ లో ప్రభుపాద అంటే మన ఆథర్ గురించి చదువుతున్నాం. ఆథర్ అంటే ఏసీ భక్తి వేదాంత స్వామి, అంటే ఆయన గురించి చదువుతున్నాం. సో మీరు సంధ్యా నిర్మాత అనిత అక్క మీ ఇద్దరే వచ్చారు. సో ఏమైనా పాయింట్స్ షేర్ చేస్తారా డిస్కస్ చేసింది? ఏమైనా గుర్తుందా? ఓకే. లేదంటే సరే, మీరు భగవద్గీత బుక్ లో ఆయన ప్రభుపాద ఇంట్రొడక్షన్ లాస్ట్ లో ఉంది అనమాట. గ్రంథకర్త పరిచయం, తెలుగులో అయితే గ్రంథకర్త పరిచయము, ఇంకా సమ్ 2-3 పేజెస్. సో బేసిక్ గా బ్రీఫ్ గా కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో ఈ భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ రాసింది ఎవరంటే ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. సో ఈయన గౌడీయ వైష్ణవ సంప్రదాయంలో చెందినవారు అనమాట. సో ఆయన ఫస్ట్ కలిసినప్పుడు వాళ్ళ గురుదేవ్ ఏమన్నారంటే, ఫస్ట్ మీటింగ్ లోనే యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ టీచ్ దిస్ మెసేజ్ టు వెస్టర్న్ కంట్రీస్ ఆయన అన్నమాట. సో అంటే అప్పుడు ప్రభుపాద ఆయన చదువుకున్నాడు, ఆయన BA చదువుకున్నాడు ఇంగ్లీష్ లో. సో ఆయన చూసి ఇమీడియట్ గా వాళ్ళ గురు మహారాజ్ ఆయన పరిచయం కూడా లేదు, కానీ జస్ట్ చూసాగానే అన్నాడు, యూ ఎడ్యుకేటెడ్ పీపుల్ గో అండ్ ప్రీచ్ దిస్ మెసేజ్ టు వెస్టర్న్ కంట్రీస్ అని. సో అప్పుడు ప్రభుపాదకి అది అతుక్కపోయిందన్నమాట మనసులో. అంటే ఒక్క మాట వాళ్ళ గురుదేవ్ అన్నాడు, ఈ మెసేజ్ భగవద్గీత మెసేజ్ వెస్టర్న్ కంట్రీస్. అప్పుడు ప్రభుపాద అన్నాడు, అప్పుడు మనం ఇంకా ఇండిపెండెన్స్ కాదు, 1920s లో, అది 1922 ఎప్పుడు కలిసి అనమాట. అప్పుడు మనకి ఇండిపెండెన్స్ కాకూడదు. అప్పుడు ప్రభుపాద వాళ్ళ గురువుని ఏమనంటే, గురుజీ సో మనము ఇంకా బానిసలుగా ఉన్నాం, మనం ఇంకా మనకు ఫ్రీడమే రాలేదు. సో మన మెసేజ్ ఎవరు తీసుకుంటారు అన్నాడు. అంటే ఆయన గురువు ఏమన్నాడంటే, భగవద్గీత ఎవరి కోసం ఆగలేదు, మన పొలిటికల్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా అని దానికి సంబంధం లేదు. సో ఈ మెసేజ్ ఇది ఇంపార్టెంట్, భగవద్గీత మెసేజ్ ఇంపార్టెంట్, అందుకే దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి వెస్టర్న్ కంట్రీస్ లో ప్రీచ్ చేయన్నాడు. సో అప్పుడు ప్రభుపాద గాంధీని ఫాలో అవుతుండే, ఈవెన్ స్కాటిష్ చర్చ్ కాలేజ్ లో కూడా డిగ్రీ ఆయన కంప్లీట్ చేసింది, కానీ డిగ్రీ తీసుకోలేదు గాంధీ మూవ్మెంట్ వల్ల. బట్ మళ్ళీ ప్రభుపాద ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్ ఇండియాలో పబ్లిష్ చేసి, అప్పుడు ఇండియాలో 20 years ట్రై చేశారు ప్రభుపాద. 40 years అనుకుంటా, 40లో 1920 నుంచి 1960 వరకు భగవద్గీత ప్రింట్ చేసి, బుక్స్ ప్రింట్ చేసి, ఇంకా మిగతా వాళ్ళ ప్రచారం చేయడం ట్రై చేశారు. కానీ అప్పటికి ఇండియాలో ఎవరు సీరియస్ తీసుకోలేదు, ఎందుకంటే అందరికి కొంచెం నాలెడ్జ్ ఉంది భగవద్గీత గురించి, కృష్ణుడు అంటే ఎవరు తెలుసు. కానీ వాళ్ళందరూ అనుకున్నారు, ఇది కొత్తగా ఏం చెప్తున్నారు, మాకేమంతా తెలుసు అనుకున్నారు. కానీ యాజ్ ఇట్ ఈజ్ అంటే యథాతథంగా ఎవరికి తెలియలేదు భగవద్గీత గురించి. అంటే కృష్ణుడు అర్జునుడికి ఎలా చెప్పిండు, అర్జునుడు ఎలా తీసుకున్నాడు మెసేజ్, అలా తెలుసుకున్నారు. ఏదో హార్జ్ పాజ్ అంటే ఏదో కొంచెం తెలియనట్టు తెలుసుకున్నారు వాళ్ళు భగవద్గీత గురించి, కానీ రియల్ గా మెసేజ్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోలేదు. అందుకే అప్పుడు ప్రభుపాద లాస్ట్ అటెంప్ట్, ఆయన మనీ ఏమి లేకున్నా తన బిజినెస్ చేసిండు, ఫార్మస్యూటికల్ బిజినెస్ ఉండే. ఆ ఫార్మస్యూటికల్ బిజినెస్ కూడా అంత సక్సెస్ఫుల్ కాలేదు. సో ఆయన బిజినెస్ అన్ని వదులుకున్న తర్వాత మళ్ళీ సన్యాసం తీసుకున్న తర్వాత అప్పుడు అమెరికాకి లాస్ట్ ఒకసారి డ్రెస్ ట్రై చేద్దాం వెస్టర్న్ కంట్రీస్కి, అప్పటికే ఛాన్స్ రాలేదు ప్రభుపాద పోనీకి. అయితే వాళ్ళ శిష్యురాలు ఉండే, ఆమె సింధియా షిప్ కంపెనీ ఉండే, వాళ్ళు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట ఇండియా నుంచి అమెరికాకి, మిగతా కంట్రీస్కి. సో ఆ షిప్ కంటైనర్ లో ఆయనకు ఒక ప్లేస్ ఇవ్వమని చెప్పాడు, ఒక రూమ్ ఇచ్చేయి, నేను అమెరికాకి పోతాను, ఒక అటెంప్ట్ చేశాను, అమెరికాకి పోయి చూస్తాను, ఎందుకంటే ఇంకా నా లైఫ్ ఆల్మోస్ట్ అయిపోతుంది, మా గురు మహారాజ్ చెప్పింది నేను చేయలేకపోయినాను తన బాధపడుతూ ఆయన చెప్తే, ఆమె ఫస్ట్ హెసిటేట్ చేస్తుంది మాతాజీ. సో అయితే హెసిటేట్ చేసి, నేను పంపిలేను మీరు, ఎందుకంటే మీకు అక్కడ చలి దేశంలో మీరు ఉండలేరు అని చెప్తే, ప్రభుపాద అయినా రిక్వెస్ట్ చేసి, నువ్వు నాకు బిడ్డ లాంటి దానివి, సో ఇది నా తండ్రి, నేను నీ తండ్రిలా కదా, ఒక లాస్ట్ రిక్వెస్ట్ ఇది, ట్రై చేయి అని చెప్తే ఆమె సరే అని ఆ షిప్ లో టికెట్ ఇస్తాను అనమాట పోనీకి. అప్పుడు ప్రభుపాద ఓన్లీ శ్రీమద్, అప్పుడు భగవద్గీత కూడా అప్పుడు ప్రింట్ కాలేదు, ఓన్లీ శ్రీమద్ భాగవతము క్యాంటో 1 అండ్ క్యాంటో 2 ఆ 2 పబ్లిష్ చేసినవి ఒక పెద్ద ట్రంక్స్ లో బుక్స్ తీసుకొని అమెరికాకి పోతాను అనమాట. అప్పుడు బాస్టన్ కి ఫస్ట్ అది 2 months షిప్ అనమాట, అప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు,
ఫ్లైట్స్ ఉండే కానీ ప్రభుపాద కి పైసలు లేవు కాబట్టి ఆ షిప్ లోనే పోయిందన్నమాట. 2 మంత్స్ షిప్ లో పోయినప్పుడు 2 మంత్స్ ఆయనకి 2 హార్ట్ అటాక్స్ వచ్చినాయి. ఆ షిప్ టర్బులెన్స్ తట్టుకోలేక. అంత ఓల్డ్, అప్పటికి ఆల్మోస్ట్ 6-9 ఇయర్స్ ప్రభుపాదకి. 6-9 ఇయర్స్ అయినాక అప్పుడు ఆయన ప్రభుపాద అనుకున్నాడు ఇంకొక థర్డ్ హార్ట్ అటాక్ వస్తే నేను చనిపోతాను అనుకున్నాడు. అప్పుడు కూడా ఆయనకి సెకండ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కృష్ణుడు కలలో వచ్చిండు. కృష్ణుడు కలలో వచ్చి నువ్వేమి భయపడకు, నువ్వు సేఫ్గా చేరుకుంటావు అమెరికా అని ఆయనని తీసుకుపోయినామంట అమెరికాకి. సో అప్పుడు ప్రభుపాద షిప్ లో ఉన్నప్పుడు కూడా ఒక కవిత రాశాడు అనమాట. నన్ను అమెరికాకి ఎందుకు తీసుకొచ్చినావు ఇట్లా అంటే, నేను ఇక్కడ పాశ్చాత్య దేశాల్లో వీళ్ళందరూ రజోగుణం తమోగుణంలో ఉన్నారు, వీళ్ళందరికీ భగవద్గీత మెసేజ్ చెప్తే వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోగలుగుతారు, ఎందుకంటే వీళ్ళు చాలా లైక్ అదే తమోగుణంలో ఉన్నారు. సో నేను చెప్పిన మెసేజ్ ఇది తీసుకోలేరు. కానీ కాకపోతే ఒక్క నాకు హోప్ ఉంది ఏంటంటే, కృష్ణ నువ్వు నడిపిస్తే ఏదైనా పాసిబుల్ అవుతుంది, నువ్వు చేస్తే ఏదైనా వీలవుతుంది. అందుకే నువ్వు నన్ను పప్పెట్ లాగా అంటే తోలు బొమ్మలాగా నన్ను ఎట్లా వాడుకుంటావు అట్లా వాడుకో. అంటే యు మేక్ మీ డాన్స్ అంటే నన్ను డాన్స్ చేపి పాట పాడితే పాడి అట్లా కంప్లీట్ గా నేను సరెండర్ నీకు, నీ శరణాగతి పొందినా నేను. సో నన్ను ఎట్లా చేస్తే నువ్వు అట్లా వాడుకోనని అప్పుడు అమెరికాకు పోయినప్పుడు, అప్పుడు అమెరికా పోయిన తర్వాత కూడా న్యూయార్క్ సిటీలో ఉండే. న్యూయార్క్ సిటీలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఏం లేవు, ఓన్లీ 40 రూపీస్ ఇండియా నుంచి తీసుకుపోయింది అంతే ప్రభుపాద పాకెట్ లో, 40 రూపీస్ అంతే. అప్పుడు అక్కడ ఉండడానికి కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సన్ ఉండే అక్కడ బాస్టన్ లో, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ న్యూయార్క్ వచ్చిండు అనమాట. న్యూయార్క్ సిటీలో ఉండి కూడా న్యూయార్క్ సిటీలో అక్కడ జస్ట్ పార్క్ లో తిరుగుకుంటూ, అక్కడ టాంకిన్ స్క్వేర్ పార్క్ అని ఉంది. అంటే నేను కూడా కాలేజ్ లో ఉన్నప్పుడు అక్కడ పోయినాను పార్క్, టాంకిన్ స్క్వేర్ పార్క్ న్యూయార్క్ లో. అప్పుడు నాకు తెలియదు హరే కృష్ణ మూమెంట్, కానీ అక్కడ ప్రభుపాద ఏ చెట్టు కింద కూర్చొని పాడింది అది నాకు ఇప్పుడు గుర్తుంది. ప్రభుపాద అక్కడ టాంకిన్ స్క్వేర్ పార్క్ లో, సెంట్రల్ పార్క్ ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్ ఎట్లనో అట్లా న్యూయార్క్ లో టాంకిన్ స్క్వేర్ పార్క్ అని ఉంది. ఆ సెంట్రల్ పార్క్ లో కూర్చొని జస్ట్ కీర్తన చేస్తున్నాడు, హరే కృష్ణ కీర్తన చేస్తుంటే అప్పుడు అందరూ హిప్పీస్ అందరూ లైక్ అక్కడ న్యూయార్క్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఓ ఇది మంచిగా ఉంది కీర్తన అని ఆయన చుట్టూ అందరూ డాన్స్ చేయడం స్టార్ట్ చేసినాం. అప్పుడు ఫస్ట్ ప్రభుపాద లైక్ హరే కృష్ణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది 1965 లో. అప్పుడు రెగ్యులర్ గా ఆయన లైక్ తన రెంట్ ఉన్న రూమ్ లో ఇట్లా సాంస్క్రిట్ క్లాస్ అని భగవద్గీత క్లాస్ అని ఒక 1 year స్టార్ట్ చేసినమాట. స్టార్ట్ చేసి ఇట్లా కీర్తన చేస్తూ అక్కడ 1966 లో అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని. సో ఇస్కాన్ మూవ్మెంట్ అని అప్పుడు రిజిస్టర్ చేసిండు అమెరికాలో. రిజిస్టర్ చేసి దాని పర్పస్ కూడా రాసిండు. ఎట్లా అంటే, సో ఈ కృష్ణ కాన్షియస్నెస్ ప్రాపగేట్ చేయడము, బుక్స్ ప్రింట్ చేయడము, ఇంకా భగవద్గీత టీచ్ చేయడము, శ్రీమద్ భాగవతము ప్రీచ్ చేయడం అని రూల్స్ ఎస్టాబ్లిష్ చేసిండు. సో అదే తర్వాత మళ్ళీ ప్రభుపాద వితిన్ లైక్ 1965 నుంచి 1977, సో అప్పుడు గ్రాడ్యువల్ గా అందరు ఫాలోవర్స్ అందరు ఎక్కువ అందరూ లైక్ ఇట్స్ లైక్ బికేమ్ లైక్ వైల్డ్ ఫైర్ అనమాట. అప్పుడు అమెరికాలో ఎంత లైక్ మూవ్మెంట్ వచ్చేసిందంటే, అప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అందరూ చాలా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరూ డ్రగ్ అడిక్ట్స్, ఆల్కహాలిక్స్ అండ్ ఉమెనైజర్స్, అంటే మల్టిపుల్ పార్ట్నర్స్. హిప్పీస్ అంటే లైక్ వాళ్ళకి ఇంకేం రెస్ట్రిక్షన్ లేదు, అన్ని ఫ్యామిలీస్ అన్ని వదిలేసి వాళ్ళు ఫ్రీ లైఫ్ అనమాట. ఎవరితోటైనా ఉండొచ్చు, ఎవరితోటైనా ఏం చేయొచ్చు, ఇంకనేమో నో లైక్ హోమ్ ఏం లేకుండా. ఎందుకంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ వచ్చింది అమెరికాలో వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీస్ తోటి, గవర్నమెంట్ తోటి. అప్పుడు వియట్నాం వార్ కూడా జరిగింది. సో అన్నిటితోటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అయ్యి వాళ్ళు ప్రభుపాద చెప్పినమాట. ప్రభుపాద పోయి వాళ్ళు అడిగితే అన్నారు, ఏంది ప్రభుపాద అంటే చాంటింగ్ ఇంత బాగుందంటే అది వాళ్ళకి ఒక ట్రాన్స్ లో తీసుకువెళ్ళాం. ట్రాన్స్ అంటే వాళ్ళకి డ్రగ్స్ తీసుకున్న తర్వాత కూడా ఎఫెక్ట్ కంటే దానికి ఇంకెక్కువ ఎఫెక్ట్ వచ్చింది వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యారు. సో ప్రభుపాద అన్నాడు, మీకు డ్రగ్స్ కూడా ఏం అవసరం లేదు, సో ఈ జస్ట్ హరినామం కీర్తన చేస్తే ఇట్ విల్ బి లైక్ మోర్ లైక్ ఎల్ఎస్డి అని అప్పుడు డ్రగ్ ఉండే, ఎల్ఎస్డి అది తీసుకుంటే దానికంటే మీకు కిక్ ఎక్కువ వస్తుందని ఇట్లా ప్రభుపాద జోకింగ్ లో చెప్తున్నారు వాళ్ళకి. అంటే అట్లాంటి వాళ్ళని కూడా ప్రభుపాద ట్రాన్స్ఫార్మ్ చేసినారు. ఎట్లా అంటే ఓన్లీ బై హరే కృష్ణ కీర్తనతో. సో అందుకే మీరు ఇస్కాన్ టెంపుల్లో మీరు కీర్తన ఒకటిసారి వినండి, మంచి మంచి కీర్తన ఒకసారి వింటే మీరు కూడా అంటే స్పిరిచువల్ వరల్డ్ కి ఆల్మోస్ట్ దగ్గరలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో అంటే కలియుగంలో ఇంకో ప్రాసెస్ లేదనమాట. హరే నామ ఏవ కేవలం కలో నాస్తి ఏవ నాస్తి గతిరన్నట. అంటే కలియుగంలో మనం యజ్ఞాలు, దానాలు, తపస్సు అవన్నీ చేయలేము. ఎందుకంటే మనకి ఆ ఫెసిలిటీస్ లేవు, మన మైండ్ అవన్నిటికీ అనుకూలంగా లేదు, మన పరిస్థితులు కూడా అట్లా లేవు. అందుకే ఓన్లీ హరినామం తోటి మనము ఈ భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతామని చైతన్య మహాప్రభు చెప్పింది 500 కింద. సో అదే మూమెంట్ ప్రభుపాద స్టార్ట్ చేసి ఇప్పుడు ఎస్టాబ్లిష్. సో ఇది ఆల్రెడీ ప్రిడిక్టెడ్.
అంటే ప్రభుపాద వస్తాడు, ప్రభుపాద ఇన్ని టెంపుల్స్ క్రియేట్ చేస్తాడు అని ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసింది. సో ప్రభుపాద ఉన్నప్పుడు 108 టెంపుల్స్ ఓపెన్ చేసిండు. ఇప్పుడు ఇస్కాన్ మోర్ దెన్ లైక్ 800 సెంటర్స్ ఉన్నాయి. ఆ 108 సెంటర్స్ లో 4 టెంపుల్సే ప్రభుపాద ఇండియాలో ఓపెన్ చేశారు. అది ఒకటి హైదరాబాద్ లో. సో మనం వెరీ ఫార్చునేట్. హ్యాబిట్స్ టెంపుల్ అది ప్రభుపాదలో వాళ్ళు ఓన్ ఇనాగ్రేట్ చేశారు 1975లో 76లోనో. సో ప్రభుపాద ఇనాగ్రేట్ చేశారు ఆ డైటీస్ ని. ఇంకా ప్రభుపాద రూమ్ కూడా ఉంది. మీరు హ్యాబిట్స్ టెంపుల్కి వస్తే ప్రభుపాద ఏ రూమ్ లో ఉండే తన యుటెన్సిల్స్, తన ప్లేట్స్, తన బెడ్ ఏవి వాడిండో అవన్నీ హ్యాబిట్స్ టెంపుల్ ఉన్నాయి. ఇంకో టెంపుల్ ప్రభుపాద ఎస్టాబ్లిష్ చేసింది బాంబేలో, జూ టెంపుల్, జూ బీచ్ దగ్గర. ఇంకో టెంపుల్ ప్రభుపాద ఎస్టాబ్లిష్ చేసింది బృందావన్లో, కృష్ణ బలరాం టెంపుల్ అని, మార్బుల్, మొత్తం ఫుల్ మార్బుల్ టెంపుల్. ఇంకా ఇంకోటి మాయాపూర్లో ప్రభుపాద. సో ఇవి 4 టెంపుల్స్ ప్రభుపాద ఓన్ గా ఎస్టాబ్లిష్ చేశారు. బట్ తన డిసైపుల్స్ ఇంకా ఇస్కాన్ మూవ్మెంట్ వాళ్ళందరూ మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ సెంటర్స్ ఓపెన్ చేశారు. అండ్ ఫార్మ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ప్రభుపాద ఏంటంటే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని ఫిలాసఫీ స్టార్ట్ చేశారు. అంటే లైక్ మన లైఫ్ చాలా సింపుల్ గా ఉండాలి. లైక్ అన్నెసెసరీగా మనము బర్డెన్ పెంచుకోవద్దు. లైక్ మనకు ఎందుకంటే దేవుడి దయ వల్ల మనకి ఎంత వస్తే దాంతో తృప్తిపడి మిగతా టైం అంతా మనము భగవద్గీత ఇంకా ఈ కృష్ణుని అర్థం చేసుకోవడానికి టైం స్పెండ్ చేయాలని ప్రభుపాద మనకి ఎక్స్ప్లెయిన్. సో దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతో మంది వాళ్ళ డ్యూటీస్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ ఆక్యుపేషనల్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని చేసి కృష్ణ కాన్షియస్ లో సర్వీసెస్ చేస్తున్నారు. సో ఇదండి ఇస్కాన్ మూవ్మెంట్ అండ్ ప్రభుపాద ఫౌండర్ గురించి ఇది కొంచెం మనం తెలుసుకున్నాము. ఇది ప్రభుపాద గురించి తెలవాలంటే ఒక 7 వాల్యూమ్స్ 7 బుక్స్ కూడా ఉన్నాయి. 7 ఇట్లా భగవద్గీత లాగా ఇట్లాంటి సత్స్వరూప దాస్ అని ఆయన శిష్యుడు 7 వాల్యూమ్స్ బుక్ రాశాడు అనమాట. అంటే ప్రభుపాద లైఫ్ గురించి మొత్తం. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభుపాద గురించి? సారీ నేను చాలాసేపు మాట్లాడాను ప్రభుపాద గురించి. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభుపాద గురించి? లేదా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ప్రభుపాద గురించి మీకు గ్రాడ్యువల్ గా అర్థమవుతుంది. తన బుక్స్ ఇంకా మిగతా నేను పంపించిన కోడ్స్ అవి చూస్తే ప్రభుపాద గురించి. మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే ప్రభుపాద ఒక సపరేట్ ప్రభుపాద లీలామృత బుక్ ఉంది. అది మేబీ నెక్స్ట్ ఇయర్ అట్లా కావాలంటే మనం చదవచ్చు. ఇప్పుడు అనితకు ఆల్రెడీ చదువుతుంది ప్రభుపాద లీలామృత. సో అనితకు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసేసావా లీలామృతాలో చదివింది? నేను లాస్ట్ మంత్ ఈ మంతే చదివిన ప్రభుజీ. మొన్ననేమో సీటిల్ న్యూయార్క్ నుంచి సీటిల్ వెళ్ళేది. అందులో వెళ్ళినప్పుడు తను ఫస్ట్ హోటల్లో ఉన్నాడు. నాకు అర్థమైనంత వరకు చెప్తున్నా ప్రభుజీ. తను వెళ్ళినాక హోటల్లో ఉన్నాక ఒక రూమ్ రెంట్ కి తీసుకున్నారు. అది చాలా చిన్నగా ఉందంట రూము. అక్కడ సాంగ్ పాడాడంట ప్రభుజీ. గౌరంగా బోలే తేహబి పుల్లక రాని కాచుకుంటూ పాడిండు ప్రభుజీ. అది నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసి మొత్తం దాని మీనింగ్ కూడా చాలా బాగుంది ప్రభుజీ. నేను మొన్న రీడ్ చేసేటప్పుడు కూడా ప్రభుజీని రిక్వెస్ట్ చేసి నేను సాంగ్ కూడా పాడాను ప్రభుజీ. దాని మీనింగ్ థర్డ్ స్టాంజ్ అది బాగుంది, నేర్చుకోవాలి. నేను లాస్ట్ లో వీలైతే మీ పర్మిషన్ తో పాడతా పాట. చాలా మంచి సాంగ్ అది, గౌరంగా బొందితే హరి. సో ఇది ఒకటి చెప్పాలంటే లైక్ ప్రభుపాద అది లైక్ మనకు తెలుసు. అంటే మనము భగవద్గీత ఎవరంటే గురువు నుంచి నేర్చుకోవాలి. అంటే ప్రామాణికమైన గురువు, అంటే బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ నుంచి నేర్చుకుంటే మనకు అది ఎఫెక్ట్ ఉంటుంది. మనము ఓన్ గా నేర్చుకున్నా లేదంటే ఎవరు గురువు లేని వాళ్ళ నుంచి నేర్చుకున్నా మనకి అది ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది మనకి ప్రూఫ్ అనమాట. అంటే భగవద్గీతని గురువు నుంచి నేర్చుకున్న వాళ్ళు చాలా బెనిఫిట్ అయ్యారు. వాళ్ళకి చాలా రియల్ మెసేజ్ అర్థమైంది. సో అందుకే మనకి వీలైంది, మనకి గ్రేట్ ఆపర్చునిటీ. కాబట్టి ఇది మనం అంటే లైక్ సెంటిమెంట్ లాగా మనం తీసుకోకూడదు. సెంటిమెంట్ లాగా బ్లైండ్ ఫెయిత్ లాగా మనము దీన్ని స్క్రూటినైజింగ్ గా చదవాలి. స్క్రూటినైజింగ్ అంటే లైక్ దీన్ని విశ్లేషణతో చదివి దాన్ని అర్థం చేసుకో దాన్ని ఏమైనా డౌట్స్ ఉంటే మన సీనియర్స్కి వెళ్ళి క్లారిఫై చేస్తారు. కానీ బ్లైండ్ గా మనం దీన్ని యాక్సెప్ట్ చేయదు. బ్లైండ్ గా ఏ బుక్ ని యాక్సెప్ట్ చేయదు. ఇంకా ఎస్పెషల్లీ భగవద్గీత నేర్చుకున్నాం బ్లైండ్ గా మనం నేర్చుకుంటే దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంటే మనం సెంటిమెంట్ లాగా ఉంటాం. ఇవాళ ఒకటి చెప్పింది నమ్ముతాము, రేపు వేరే వాళ్ళు చెప్పింది నమ్ముతాము. అందుకే మనం ఇది బోనఫైడ్ గురువు దగ్గర నుంచి నేర్చుకుంటే మనకి మన క్వశ్చన్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఇంకా మనకి కరెక్ట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, సో ఇది మనం లాస్ట్ వీక్ అది ప్రభుపాద ఇది దాని గురించి నేర్చుకున్నాము. ఆథర్ ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. డైరెక్ట్ భగవద్గీతకి వెళ్లే ముందు ఆథర్ గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా ఎగ్జాక్ట్ మన బుక్ కవర్ టు కవర్ చదువుతున్నాం మనం. బుక్ అంటే
ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుతాం. సో ఇది నేను కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేస్తలేను. ఓన్లీ నాకు తెలిసింది నేను వేరే సీనియర్స్ నుంచి ఇన్నది. ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. బట్ బేసిక్ గా మొత్తం మీరే చదువుతారు ఈ బుక్ నుంచి యాజ్ ఇట్ ఈస్. ఏం రాసిన ప్రభుపాద అది మనం చదువుతున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి ఇవాళ మనము సెట్టింగ్ ద సీన్ ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. సో భగవద్గీతకి ఎట్లా స్టార్ట్ అయింది సెట్టింగ్ అంటే దాని స్టేజ్ సెట్. ఇప్పుడు ఏమైనా లైక్ మనం థియేటర్ పైన మూవీ పైన ఫస్ట్ స్టేజ్ సెట్ చేస్తారు అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ లైక్ ఎట్లా మహాభారత ఎట్లా స్టార్ట్, ఇది భగవద్గీత ఎట్లా స్టార్ట్ అయింది అంటే భగవద్గీత మహాభారత్ లో పార్ట్ అనమాట. సో అందుకే ఇప్పుడు నేను ఒక 3 పారాగ్రాఫ్స్ చదువుదాం అందరము. ఒక్కొక్కరు 3 పారాగ్రాఫ్స్ చదివి నేను లైన్ లో నాకు లెఫ్ట్ నుంచి రైట్ కి ఎవరెవరు కనబడుతున్న స్క్రీన్ లో వాళ్ళందరినీ ఒక్కొక్కరు చదవమంటాను. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత మీరు చదవండి. ఓకే. సో సెట్టింగ్ ద సీన్. సో మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్ చదవండి. సో మీరు తెలుగు బుక్ ఉంటే తెలుగులో ఈ చాప్టర్ తీయండి, లేదంటే తెలుగులో పేజ్ నెంబర్ చెప్పరా గురుజీ? మీ దగ్గర వేరే బుక్ అనుకుంటా కదా వంశీ, ఇది ఓల్డ్ వర్షన్ అనుకుంటా. అది ఇంకోటి భగవద్గీత నెక్స్ట్ వర్షన్ వచ్చింది అంటే సరళమైన భాష అని, సేమ్ అదే కానీ కొంచెం ఈజీ లాంగ్వేజ్ లో ఉంది అనమాట. మీకు వీలైతే ఈ బుక్ తీసుకోండి, ఈ కవర్ లో ఉన్నది. ఆ బుక్ అయినా ఓకే కానీ కొంచెం గ్రాంధిక భాష ఉంటది. అందుకే ఒక వీలైతే ఈ బుక్ నేను ఇంకోటి నంబర్ కూడా పంపిస్తాను. ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ చేయాలంటే ఆన్లైన్ కూడా ఆర్డర్ చేస్తాం. 249 300 రూపీస్ బుక్ ఇది. మీరు ఆన్లైన్ ఆర్డర్ చేయాలంటే ఇది భూమిక, ఇది పేజ్ నెంబర్ 13 ఉంది. చాప్టర్ అన్ని చాప్టర్స్ కంటెంట్స్ ఉన్నాయి కదా, టేబుల్ ఆఫ్ కంటెంట్స్. ఆ తర్వాత భూమిక ఉంది. అది భూమిక దొరికిందా చాప్టర్? దొరికింది. ఓకే. తొలి పలుకు అదేనా? తొలి పలుకు కాదు, దానికి ముందు భూమిక. ముందు మాటకు ముందు భూమిక అంటారు. ఒక లేదంటే పేజ్ నెంబర్ 13 అది భూమిక అయితే ఒక వంశీ ప్రభు బుక్ లో వేరే ఉన్నట్టుంది ఆ పేజ్ నెంబర్. లేదంటే గురించి మనం తెప్పించుకుంటాను. సరే ఆన్లైన్ ఇది ఇంగ్లీష్ చదవండి లేదండి. ఓకే. ఓకే. సెట్టింగ్ ద సీన్. సో జస్ట్ నేను 3 పారాగ్రాఫ్స్ చదువుతాను, తర్వాత మీరు ఒక్కొక్కరిని చదివిస్తాను. ఓకే. ఫస్ట్, although widely published and read by itself, Bhagavad Gita originally appears as an episode in Mahabharata, the epic Sanskrit history of the ancient world. The Mahabharata tells of events leading up to the present age of Kali. It was at the beginning of this age, some 50 centuries ago, that Lord Krishna spoke Bhagavad Gita to his friend and devotee Arjuna. This discourse, one of the greatest philosophical and religious dialogues known to man, took place just before the onset of war. A great fratricidal conflict between the 100 sons of Dhritarashtra and on the opposing side, their cousins, the Pandavas, or sons of Pandu. Dhritarashtra and Pandu were brothers born in Kuru dynasty, descending from King Bharata, the former ruler of the earth, from whom the name Mahabharata derives. Because Dhritarashtra, the elder brother, was born blind, the throne that otherwise would have been his was passed down to his younger brother Pandu. సో ఇది సింపుల్ ఇంగ్లీష్ అర్థమైంది అనుకుంటా, బట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. సో మహాభారత ఇది భగవద్గీత వచ్చేది మహాభారతలో ఒక పర్వంలో వస్తుంది, భీష్మ పర్వం దాంట్లో వస్తుంది అనమాట. సో దీంట్లో ఏం చెప్తున్నా, మహాభారత దాంట్లో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇది 5000 years కింద భగవద్గీత కృష్ణుడు చెప్పినమాట అర్జునుడికి. సో దీంట్లో ఎందుకు వార్ జరిగిందంటే ధృతరాష్ట్ర ఇంకా ఆయనకి 100 సన్స్ ఉన్నారు, కౌరవులు ఇంకా పాండవులు, వాళ్ళ మధ్యలో వార్ జరిగింది. సో ఆ వార్ ఎందుకు జరిగింది అది దాని గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ వార్ లో వాళ్ళిద్దరికి కృష్ణుడు ట్రై చేసిండు ఆపనికి వారు, కానీ వారు వాళ్ళు కౌరవులు ఒప్పుకోలేదు అనమాట. అందుకే వారు తప్పనిసరి అయిపోయింది. అందుకే అప్పుడు కృష్ణుడు భగవద్గీత ఆ వార్ మధ్యలో భగవద్గీత చెప్తాడు అనమాట కృష్ణుడి. ఓకే. నెక్స్ట్ నా లెఫ్ట్ సైడ్ సుగంధమాత జగన్. ఓకే, సుగంధమాత చదువుతారా? నెక్స్ట్ 3 పారాగ్రాఫ్స్ చదవండి. అన్మ్యూట్ చేసి చదవండి. When Pandu died
an early age his 5 children, Yudhishthira, Bhima, Arjuna, Nakula, and Sahadeva, came under the care of Dasharatha, who in effect became for the time beginning the king. Thus, the son of Dasharatha and those of Pandu, Dhritarashtra and those of Pandu grew up in the same royal household. Both were trained in the military arts by the expert Drona and concealed by the revered grandfather of the clan Bhishma. Yet the sons of Dhritarashtra, especially the eldest Duryodhana, hated the invite the Pandavas, and the blind and weak-minded Dasharatha wanted his own sons, not those of Pandu, to inherit the kingdom. Thus, Duryodhana, with Dhritarashtra consent, plotted to kill the young sons of Pandu, and it was only by the careful protection of their uncle Vidura and their cousin Lord Krishna that the Pandavas escaped the many attempts against their lives. Now, Lord Krishna was సో ఇక్కడ పాండుకి 5 sons ఉండే, యుధిష్ఠిర, భీమ, అర్జున, నకుల, సహదేవ. సో వాళ్ళందరూ పాండు చనిపోయిన తర్వాత ధృతరాష్ట్ర కేర్లో వచ్చారు. కానీ ధృతరాష్ట్రకి ఎప్పుడు వాళ్ళ సన్స్ కి ఇంకా పాండు సన్స్ కి మధ్యలో భేదం పెట్టినమాట. కానీ వాళ్ళిద్దరూ ఒకే టీచర్ దగ్గర నేర్చుకున్నారు, ద్రోణాచార్య దగ్గర. సో కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి దుర్యోధన అండ్ వాళ్ళ బ్రదర్స్ పాండవులు ఎప్పుడు ఈర్ష్యతో చూస్తుండే, వాళ్ళని ఎన్నోసార్లు చంపనికి కూడా ట్రై చేసిన అనమాట. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ ఉన్నారు. నెక్స్ట్ చదువుతారా మాతాజీ? ఇంగ్లీష్ చదువుతారా, తెలుగు చదువుతారా? సుజాత మాతాజీ తెలుగే చదువుతాను కానీ నెక్స్ట్ వీక్ చదువుతారా? ఓకే, సరే. వంశీ శ్రీవాణి ఇంగ్లీష్ చదువుతారా? Now Lord Krishna was not an ordinary man, but the supreme Godhead himself, who had descended to earth and was playing the role of a prince in a contemporary dynasty. In this role, he was also the nephew of Pandu's wife Kunti, or Pratha, the mother of Pandavas. So, both as their relatives and as the eternal upholder of religion, Krishna favored the righteous sons of Pandu and protected them. Ultimately, however, the clever Duryodhana challenged the Pandavas to a gambling match. In the course of that fateful tournament, Duryodhana and his brothers took possession of Draupadi, the chaste and devoted wife of Pandavas, and insulting tried to strip her naked before the entire assembly of princes and kings. Krishna divine intervention saved her, but the gambling, which was rigged and cheated and Pandavas of their kingdom and forced them into 13 years of exile. Upon returning from exile, Pandavas rightfully requested the kingdom from Duryodhana, who bluntly refused to yield it. Duty bound as princes to serve in public administration, the 5 Pandavas reduced their request to mere 5 villages. But Duryodhana arrogantly replied that he would not spare them enough land into which to drive a pin. హరే కృష్ణ. సో మీకు అందరికి తెలుసు మహాభారతం ఏం జరిగింది. సో అప్పుడు లైక్ పాండవులకి కౌరవులకి సపరేట్ గా ల్యాండ్ ఇస్తారనమాట. వాళ్ళు పాండవులు డెవలప్ చేసుకుంటారు వాళ్ళ ల్యాండ్, అది హస్తినాపురం ఢిల్లీ దగ్గర ఉన్నది. వాళ్ళు మంచి ప్రాస్పరైజ్ అవుతారు. సో వీళ్ళు కౌరవులు ఏం చేశారు, వాళ్ళకి అంటే వాళ్ళు చూడలేక ఈర్ష్యతోటి వాళ్ళని వాళ్ళ ల్యాండ్ అంతా తీసుకోవాలని గ్యాంబ్లింగ్ మ్యాచ్ పెడతారు, జూదం పెడతారు. ఆ జూదంలో వాళ్ళు కూడా అది చీట్ చేద్దామని చీట్ చేసి కూడా వాళ్ళు మొత్తం తీసుకుంటారు. ద్రౌపదిని కూడా చూస్తారు కదా, ద్రౌపదిని కూడా జూదంలో పెట్టి ఆమెని ఇన్సల్ట్ చేద్దామని, ఇంకా నేకెడ్ గా స్ట్రిప్ చేద్దామని కూడా ట్రై చేస్తారు. కానీ అప్పుడు కృష్ణ ద్రౌపదిని ప్రొటెక్ట్ చేసి తర్వాత వాళ్ళని ఎక్సైల్ పంపిస్తారు, అంటే వనవాసం పంపిస్తారు ఇంకా 13 years.
సో అది చేసుకొని వాళ్ళు కూడా ఇవన్నిటికీ పాండవులు ఓర్చుకుంటారు అనమాట. ఇంత చీట్ చేసినా అని. సో అప్పుడు అయినా వాళ్ళు 13 ఇయర్స్ తర్వాత ఎక్సైల్లో ఉన్న తర్వాత మళ్ళీ వస్తారు. వచ్చి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ పరిపాలన వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ చేయాలి. సో అందుకే వాళ్ళకి మళ్ళీ కింగ్డమ్ ఇయ్యంటే దుర్యోధను ఇయ్య అంటాడు అన్నమాట. కింగ్డమ్ కాదు అయితే వీళ్ళు అంటారు కనీసం కృష్ణుడిని దూతలాగా పంపిస్తారు. సో కృష్ణుడు రిక్వెస్ట్ చేస్తాడు అట్లీస్ట్ వాళ్ళకి 5 ఊర్లన్నా ఇవ్వండి, అంటే 5 విలేజెస్ అని ఇవ్వండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు కాబట్టి ఇంకా ఆ ధర్మం చేయాలి, వాళ్ళు రూల్ చేయాలి ప్రజలు అని. అందుకే 5 ఊర్లన్నీ ఇవ్వంటే 5 ఊర్లు కాదు, ఒక సూది పోయేంత భూమి కూడా ఇయ్యను అని దుర్యోధనుడు చెప్తాడంట, రిజెక్ట్ చేస్తాడు వాళ్ళ ప్రపోజల్. అప్పుడు ఇంకా వార్ ఇన్ఎవిటబుల్ అని ఇంకా కృష్ణుడు వార్ ఒప్పుకుంటాడు అన్నమాట. సో సంధ్యారాయణ మాత నెక్స్ట్ చదువుతారా? ప్రభుజీ ఒకసారి శ్రీవాణి చెప్తాదంట. చెప్తాను, చదువుతా. తెలుగులో చదువుతా గురుజీ. చదువు. ఇంతకాలము పాండవులు సహనమును ఓర్పును కలిగి ఉన్నప్పటికీ చివరకు యుద్ధము అనివార్యమయ్యను. ప్రపంచం నందలి రాజులందరూ 2 భాగములుగా విడివిడిగా, కొందరు ధృతరాష్ట్రుని పుత్రులు పక్షమున, మరికొందరు పాండవుల పక్షమున వహించిరి. శ్రీకృష్ణుడు స్వయముగా పాండవుల రాయబారిగా ధృతరాష్ట్రుని సభకు వెళ్ళి శాంతి కొరకై అర్థించాను. అతని అర్థింపు నిరాకరింపుడగా యుద్ధము అనివార్యమయ్యను. పరమ ధార్మికులైన పాండవులు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా గుర్తించిరి. కానీ పాపవర్తములైన ధృతరాష్ట్రుని పుత్రులు అట్లు గుర్తింపలేకపోయిరి. ఆయనను ఇరుపక్షములు కోరి నన్ను సరరించి యుద్ధమున పాల్గొనుటకు శ్రీకృష్ణుడు అంగీకరించాను. భగవానునిగా అతడు స్వయముగా యుద్ధము చేయకున్నను యుద్ధము చేయవలెనని వాంఛించి వారిలో ఒక పక్షము వారు అతని సైన్యమును వచ్చును. రెండవ పక్షము వారు స్వయముగా శ్రీకృష్ణుని తమ నిర్దేశకునిగా సహాయునిగా పొందవచ్చును. రాజనీతి చతురుడైన దుర్యోధనుడు శ్రీకృష్ణుని సేనా బలమును ఉత్సాహముతో స్వాధీనపరచుకొనగా పాండవులు కూడా శ్రీకృష్ణుని పొందుటకు అంతే ఉత్సాహమును చూపిరి. హరే కృష్ణ. అయితే సో అప్పుడు ఇంకా వార్ ఇంకా డిక్లేర్ చేసినాక తర్వాత కృష్ణుడు దుర్యోధనుడు ఇంకా అర్జునుడు ఇద్దరు కృష్ణుని అడుగుతారనమాట, అంటే తన సైడ్ వస్తారని. సో కృష్ణుడు చెప్తాడు ఎందుకంటే ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను వార్ చేయను, ఎవరికి సపోర్ట్ ఎవరి సైడ్ ఉండను, కాకపోతే నా సేనాని ఇస్తాను, సేన కావాలా నేను కావాలా తీసుకోండి అని చెప్తాడు. అయితే అప్పుడు మీకు తెలిసే స్టోరీ. సో కౌరవులు దుర్యోధనుడు కృష్ణ సైన్యాన్ని తీసుకుంటాడు, అర్జునుడు మాత్రము కృష్ణను ఒక్కటి చాలు నాకు తన సైడ్ ఉన్నాను, సో నేను ఆయుధం మాత్రం ఎత్తాను అని చెప్తాడు కృష్ణుడు. నేను ఆయుధం ఎత్తాను, సో మీ సైడ్ ఉంటాను కావాలంటే అని చెప్తాడు. సో అప్పుడు కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉంటాడనమాట వార్లో. ఓకేనా? నెక్స్ట్ సంధ్యారాయణ మాతాజీ. చదువు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు సుప్రసిద్ధ విలుకాని రథాన్ని నడపడానికి సన్నద్ధుడై అర్జున రథసారథిగా అయ్యాడు. యుద్ధ సన్నద్ధులైన ఇరుపక్షాల వారు వ్యూహంగా నిలబడినప్పుడు ధృతరాష్ట్రుడు ఆతృతతో తన కార్యదర్శి అయిన సంజయుని వారు ఏం చేశారు అని అడగడంతో ఇది మనలను భగవద్గీత ఆరంభం దగ్గరికి తీసుకొని వస్తుంది. ఈ అనువాదము వ్యాఖ్యానము గురించిన చిన్న వివరణలతో ఇప్పుడు రంగం సిద్ధమైనది. భగవద్గీతను ఆంగ్ల భాషలో వ్యాఖ్యానించేటప్పుడు రచయితలు శ్రీకృష్ణ భగవానుని పక్కకు వేసి తమ సొంత భావాలను తత్వాలను చొప్పించడమే సాధారణంగా చేస్తూ వచ్చారు. మహాభారత ఇతిహాసాన్ని వారు ఒక కల్పిత కథగా భావించారు. వారికి శ్రీకృష్ణుడు కొందరు తెలివిగల వారి ఆలోచనలను ప్రదర్శించడానికి కవితా సాధనము లేదా ఎక్కువలో ఎక్కువ ఒక సామాన్య చారిత్రక పురుషుడు అయ్యాడు. కానీ గీత స్వయంగా పలికినట్లు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యొక్క లక్ష్యము సారము 2 అయి ఉన్నాయి. కనుక ఈ అనువాదము వ్యాఖ్యానము పాఠకుని శ్రీకృష్ణుని నుండి దూరంగా తీసుకొని పోకుండా శ్రీకృష్ణుని వైపుకే నడిపించే ఉద్దేశమును కూడి ఉన్నది. ఈ విధంగా భగవద్గీత పూర్తిగా సంగతము సులభగ్రాహ్యము అవుతుంది.
శ్రీకృష్ణుడే గీతకు వక్త, దాని చరమ లక్ష్యము కూడా అయిన కారణంగా భగవద్గీత యథాతథము ఈ మహాగ్రంథమును నిజమైన రూపంలో వివరిస్తున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ప్రభుపాద చెప్తుంది. సో ఆయన భగవద్గీత ట్రాన్స్లేషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చాడనమాట. అంటే లైక్ ఏమి కల్పితం చేయకుండా. సో కృష్ణుడు భగవద్గీత చెప్పినట్టు మనం అది అంగీకరించాలన్నమాట. అది ఎందుకంటే అది అంగీకరించకపోతే దాని భగవద్గీతకి మీనింగే లేదు. సో అందుకే మనం కృష్ణుడు ఇంకా మనకి నెక్స్ట్ దాంట్లో చెప్తారు. అంటే కృష్ణుడు ఇంకా భగవద్గీత డిఫరెంట్ కాదు. సో ఈ దాంట్లో ఏది చెప్పిండు మనం అది యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేస్తే మనకి భగవద్గీత కరెక్ట్ గా అర్థమవుతుంది అని ఇక్కడ పబ్లిషర్స్ చెప్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు కదా? ఓకే. నెక్స్ట్ ఇంకో చాప్టర్ ఉంది. ఈ చాప్టర్ చదువుదాం ఇవాళ. సో డెడికేషన్ టు శ్రీల విద్యాభూషణ అని ప్రభుపాద ఆయన రిఫర్ చేశామండి. గురు పరంపరలో ఆయన రాసిన భాష్యం ఆయన రిఫర్ చేసి ఈ ఆయన రాసిన కామెంట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసింది ప్రభుపాద. సో ఇంకా ప్రిఫేస్ ఇక్కడ ఈ బుక్ లో జనరల్ గా ప్రిఫేస్ ఉంది, ముందు మాట తెలుగులో ఉంది కదా. సో ముందు మాట ముందు మాట తొలి పలుకు అదే రెండు అదే మీనింగ్ వస్తుంది అర్థం. అనిత చదువు. మాట నేను భగవద్గీత యథాతథమును ఇప్పుడు సమర్పించిన రూపంలోనే రచించాను. ఈ గ్రంథమును మొదట ముద్రించినప్పుడు దురదృష్టవశాత్తు శ్రీమద్ భగవద్గీతలోని చాలా మూల శ్లోకాలకు అర్థ వివరణలు, వ్యాఖ్యానాలు లేకుండా 400 పేజీలకు తక్కువగా కుదించబడింది. నా ఇతర అన్ని పుస్తకాలలో అంటే శ్రీమద్ భాగవతము, శ్రీ ఈశోపనిషత్ వంటి వాటిలో పద్ధతి ఏమిటంటే మూల శ్లోకము, దానికి ఆంగ్ల పద రూపము, ప్రతిపదార్థములు, తాత్పర్యము, భాష్యము నేను ఇచ్చాను. ఇది గ్రంథాన్ని చాలా ప్రామాణికంగాను పాండిత్యంతో కూడినదిగాను చేసి స్వతసిద్ధముగా అర్థమయ్యేటట్లు చేస్తుంది. అందుకే మూల రచనను తగ్గించవలసి వచ్చినప్పుడు నాకు ఆనందము కలగలేదు. కానీ తర్వాత భగవద్గీత యథాతథము యొక్క అవసరము బాగా పెరిగినప్పుడు చాలా మంది పండితులు, భక్తులు దానిని మూల రూపంలో అందించమని నన్ను అర్థించారు. ఆ విధంగా కృష్ణ చైతన్యోద్యమాన్ని మరింత దృఢంగాను పురోగతి చెందేటట్లుగాను సుస్థాపితము చేయడానికి పూర్తి పరంపరానుగతమైన వివరణతో ఈ మహాజ్ఞాన గ్రంథం యొక్క మూల రూపాన్ని ప్రసాదించడమే ఈ ప్రస్తుత యత్నము. భగవద్గీత యథాతథముపై ఆధారపడిన కారణంగా మా కృష్ణ చైతన్యోద్యమము యథార్థమైనది, చారిత్రకంగా ప్రామాణికమైనది, సహజమైనది, దివ్యమైనది. ఇది క్రమంగా ప్రపంచమంతటా ముఖ్యంగా యువతలో చాలా సుప్రసిద్ధ ఉద్యమంగా అవుతున్నది. పాతతరము వారికి కూడా ఇది అధినాధికముగా ఇష్టము అవుతుంది. పెద్దలు ఇష్టపడుతున్నారు. అది ఎంతగానంటే మా శిష్యుల తండ్రులు, తాతలు మా గొప్ప సంఘంలో అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో జీవిత సభ్యులే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచమంతటా నేను కృష్ణ చైతన్యోద్యమాన్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతను వెలిబుచ్చడానికి ఎంతో మంది తల్లిదండ్రులు లాస్ ఏంజలీస్ లో నన్ను చూడడానికి వచ్చారు. కృష్ణ చైతన్యోద్యమాన్ని నేను అమెరికాలో ప్రారంభించడం అమెరికా దేశస్థుల మహాభాగ్యమని వారిలో కొందరు అన్నారు. కానీ నిజానికి ఈ ఉద్యమానికి మూలపిత స్వయంగా శ్రీకృష్ణుడే. ఎందుకంటే ఎంతో పురాతన కాలంలో ఇది ప్రారంభించబడి గురు శిష్య పరంపర ద్వారా మానవ సమాజంలో వ్యాపించింది. దీని సంబంధంలో నాకేదైనా గౌరవం లభిస్తే అది నాకు చెందినది కానే కాదు. అది నా గురువైన పరమ పూజ్య ఓం విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య 108 శ్రీమద్ శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ప్రభుపాదులకే చెందుతుంది. ఈ విషయంలో నాకేదైనా గౌరవం కలిగిందంటే అది నేను ఎటువంటి కల్తీ లేకుండా భగవద్గీత యథాతథమును వ్యాఖ్యానించే యత్నము చేయడము మాత్రమే. నా భగవద్గీత యథాతథము వ్యాఖ్యానానికి ముందు ఉన్నట్టి ఆంగ్ల భగవద్గీత గ్రంథాలన్నీ ఎవడో వ్యక్తి స్వీయాభిలాషను తీర్చుకోవడానికే రచింపబడ్డాయి. కానీ భగవద్గీతను యథాతథంగా ప్రసాదించే మా యత్నము దేవదేవుడైన శ్రీకృష్ణుని కార్యాన్ని తెలియజేయడమే. శ్రీకృష్ణుని సంకల్పాన్ని చెప్పడమే మా కోరిక గాని
రాజకీయ నాయకుడు, తత్వవేత్త లేదా వైజ్ఞానికుడు వంటి ఎవడో మానసిక కల్పనాపరుని సంకల్పాన్ని కాదు. ఎందుకంటే వారికి ఇతర జ్ఞానము ఎంత ఉన్నప్పటికీ శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానము స్వల్పంగా ఉంటుంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని శ్రీకృష్ణుడు అన్నప్పుడు నామమాత్ర పండితులులాగా కాకుండా మేము శ్రీకృష్ణుని అంతరాత్మకు భేదాన్ని చెప్పము. శ్రీకృష్ణుడు పూర్ణుడు. కృష్ణుని నామానికి, కృష్ణుని రూపానికి, కృష్ణుని గుణాలకు, కృష్ణుని లీలలకు భేదము లేదు. పరంపరా విధానంలో గురు శిష్య పరంపరలో కృష్ణ భక్తుడు కానట్టి వ్యక్తికి శ్రీకృష్ణుని ఈ పూర్ణ స్థితిని అర్థం చేసుకోవడం చాలా కఠినం. సాధారణంగా నామమాత్ర పండితులు, రాజకీయవేత్తలు, తత్వవేత్తలు, స్వాములు శ్రీకృష్ణుని గురించిన పూర్ణ జ్ఞానం లేకుండానే భగవద్గీతపై వ్యాఖ్యానం రాసు కృష్ణుని తరిమివేయడానికి లేదా వధించడానికి ప్రయత్నిస్తారు. భగవద్గీతపై అటువంటి అప్రమాణిక వ్యాఖ్యానాలు మాయావాద భాష్యమని తెలియబడతాయి. అటువంటి అప్రామాణిక వ్యక్తుల గురించి శ్రీ చైతన్య మహాప్రభువు మనల్ని హెచ్చరించారు. భగవద్గీతలను మాయావాద దృష్టిలో అర్థం చేసుకోవడానికి యత్నించేవాడు గొప్ప పొరపాటు చేసిన వాడవుతాడని శ్రీ చైతన్యులు స్పష్టంగా చెప్పారు. పొరపాటు ఫలితం ఏమిటంటే పెడద్రోవ పట్టిన భగవద్గీత శిష్యుడు నిశ్చయంగా ఆధ్యాత్మిక మార్గంలో మోహితుడై భగవద్ధామానికి చేరలేకపోతాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో మీకు అందరికి అర్థమైంది అనుకుంటా, ఎందుకంటే సింపుల్ లాంగ్వేజ్ అంటే. జస్ట్ బ్రీఫ్ గా చెప్పాలంటే, సో ప్రభుపాద ఫస్ట్ ఎడిషన్ 400 పేజెస్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో ఆయన సంతృప్తి లేకుండే అనమాట, ఎందుకంటే చాలా కట్ డౌన్ చేసింది పబ్లిషర్స్. కానీ ఈ ఎడిషన్ మనం అంటే ప్రభుపాద జనరల్ గా ఎట్లా అంటే ఫస్ట్ సంస్కృత్ శ్లోకం ఇస్తాడు, దాని తర్వాత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇస్తాడు, దాని తర్వాత ప్రతిపాదాగం అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఇస్తాడు, ఆ తర్వాత ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, అండ్ దాని తర్వాత పర్పట్ అంటే దాని భాష్యం. సో ఇట్లా తన అథెంటిక్. సో ఇట్లా ఈ విధంగా ఇస్తే అది అథారిటేటివ్ ఉంటుంది అనమాట. అథారిటేటివ్ ఉండి ఇంకా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా మనకి డౌట్స్ క్లియర్ అయిపోయాయి. ఎందుకంటే మనకి సాంస్క్రిట్ రాకపోయినా మనం సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మీనింగ్ చదివినప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అది ప్రభుపాద వారు చెప్పారంట. సో ఇది ఈ విధంగా వచ్చింది కాబట్టి చాలా మంచిది. ఇంకోటి మన భగవద్గీత అదే గురు శిష్య పరంపరలో వినాలి. ఏదో మాయావాది భాషలా వింటే అది మనకి బెనిఫిట్ ఉండదు అని ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. ఓకే, నాగరాజ్ మాతాజీ నెక్స్ట్ అదండి. హరే కృష్ణ. ఏ ఉద్దేశం కొరకు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని ఒక్క రోజులో అంటే ప్రతి 860 కోట్ల సంవత్సరాలకు ఒక్కసారిగా ఈ లోకంలో అవతరిస్తాడో అదే ఉద్దేశం వైపుగా శిష్యుని నడిపించడమే ఈ భగవద్గీత యథాతథమును అందించడంలో మా ఏకైక ఉద్దేశం. ఈ ఉద్దేశం భగవద్గీతలోనే చెప్పబడింది. దానిని మనము యథార్థంగా స్వీకరించాలి. లేకపోతే భగవద్గీతను దాని వక్త అయిన శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవడానికి యత్నించడంలో అర్థమే లేదు. శ్రీకృష్ణుడు భగవద్గీతను సూర్యదేవునికి కోటాను కోట్ల సంవత్సరాల క్రిందట మొట్టమొదలు చెప్పాడు. ఈ యథార్థాన్ని మనము అంగీకరించి తీరాలి. ఆ విధంగా ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు లేకుండా శ్రీకృష్ణుని ప్రామాణికతపై భగవద్గీత యొక్క చారిత్రక ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుని సంకల్పానికి అన్వయించకుండా భగవద్గీతను వ్యాఖ్యానించడం గొప్ప అపరాధం. ఈ అపరాధం నుండి తనను తాను రక్షించుకోవడానికి మనిషి తొలి శిష్యుడైన అర్జునుడు నేరుగా అర్థం చేసుకున్నట్లుగా భగవంతుని దేవాది దేవుని అర్థం చేసుకోవాలి. అటువంటి భగవద్గీత అవగాహనే జీవన కార్యాన్ని నెరవేర్చడంలో మానవ సహజ సంక్షేమానికి నిజంగా లాభదాయకమైనది, ప్రామాణికమైనది. కృష్ణ చైతన్యోద్యమము మానవ సమాజానికి ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అత్యున్నత జీవన పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అది ఎట్లా సాధ్యమో భగవద్గీతలో పూర్తిగా వివరించబడింది. దురదృష్టవశాత్తు అధర్మవర్తనులైన కొందరు భగవద్గీతను అదనుగా తీసుకొని తమ దానవ స్వభావాలను ప్రచారం చేసి జీవన సరళ నియమాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో జనులను పెడత్రోవ పట్టించారు. భగవంతుడు లేదా శ్రీకృష్ణుడు ఏ విధంగా గొప్పవాడో, జీవుని యథార్థ స్థితి ఏమిటో ప్రతి వ్యక్తికి అర్థం కావాలి. జీవుడు నిత్యదాసుడని శ్రీకృష్ణుని సేవించకపోతే అతడు ప్రకృతి త్రిగుణాల వైవిధ్యంలో మాయను సేవిస్తూ ఆ విధంగా జన్మవృత్తి చక్రంలో నిరంతరము తిరుగాడవలసి వస్తుందని, అంతెందుకు నామమాత్ర ముక్త మాయావాద శక్తికి కూడా
ఆ పద్ధతి తప్పదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ జ్ఞానమే గొప్ప విజ్ఞాన శాస్త్రము. స్వీయ లాభము కొరకు ప్రతి జీవుడు దీనిని వినాలి. ముఖ్యంగా కలియుగంలో జనసామాన్యము శ్రీకృష్ణుని బాహ్యశక్తిచే మోహితులై ఉంటారు. భౌతిక సౌఖ్యాలను పెంచుకోవడం ద్వారా ప్రతి మనిషి సుఖభాగుడవుతాడని వారు తప్పుగా అనుకుంటారు. భౌతిక ప్రకృతి చాలా ప్రబలమైనదనే జ్ఞానము వారికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు భౌతిక ప్రకృతి యొక్క కఠోర నియమాలచే గట్టిగా బంధింపబడి ఉన్నాడు. జీవుడు అదృష్టవశాత్తుగా భగవదంశ, అందుకే భగవంతుని సేవించడమే అతని సహజ కార్యము. కానీ మాయా ప్రభావం వలన మనిషి వివిధ రూపాలలో స్వీయేంద్రియ భోగము ద్వారా సుఖి కావాలని ప్రయత్నిస్తాడు. అదెన్నడూ అతనికి సుఖభాగుని చేయదు. అతడు స్వీయేంద్రియాలను సంతృప్తి పరచుకోవడానికి బదులుగా భగవంతుని ఇంద్రియాలను సంతృప్తి పరచాలి. అదే అత్యున్నత జీవన పూర్ణత్వము. భగవంతుడు ఇదే కోరుకుంటున్నాడు, ఇదే అడుగుతున్నాడు. భగవద్గీతలోని ఈ కేంద్ర విషయాన్ని మనిషి అర్థం చేసుకోవాలి. మా కృష్ణ చైతన్యోద్యమ ఈ కేంద్ర విషయాన్నే ప్రపంచమంతటా బోధిస్తున్నది. మేము భగవద్గీత యథాతథము యొక్క భావాన్ని కలుషితము చేయడం లేదు కనుక భగవద్గీత అధ్యయనము ద్వారా లాభము పొందాలని గంభీరముగా ఆలోచించేవారు భగవంతుని ప్రత్యక్ష నిర్దేశములో భగవద్గీతను ఆచరణాత్మకముగా అర్థం చేసుకోవడానికి కృష్ణ చైతన్యోద్యమ సహాయము తప్పక తీసుకోవాలి. అందుకే భగవద్గీత యథాతథముగా నేను ఇక్కడ వివరించిన విధంగా అధ్యయనం చేయడం ద్వారా జనులు పరమలాభాన్ని పొందగలరని ఆశిస్తున్నాను. కనీసము ఒక్క వ్యక్తి అయినా విశుద్ధ భగవద్భక్తుడైతే నా ప్రయత్నము విజయవంతమైనట్లుగా భావిస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది ప్రభుపాద పబ్లిక్ ముందు మాటలాగా ఏసీ భక్తి వేదాంత స్వామి సైన్ చేశారు 12th May 1971 సిడ్నీ, ఆస్ట్రేలియా. అంటే ప్రభుపాద ఈ స్టార్ట్ చేసిన భగవద్గీత రాయడానికి కూడా మూల కారణం ఏంటంటే యథాతథం, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వాలి, దాన్ని డివేట్ చేయకుండా చేయాలి. సో దానివల్ల మిగతా అప్పుడే ప్రభుపాద చూసిన ఆ మూమెంట్ లో ఇంత సక్సెస్ వచ్చింది. సో దీని వల్లనే, ఎందుకంటే నా క్రెడిట్ ఏం లేదు, సో నేను జస్ట్ యథావిధంగా ఇచ్చాను అని ప్రభుపాద తన హంబుల్ గా ప్రజెంట్ చేశాడు. అంటే ఈ భగవద్గీత అనేది ఒక్క మనిషి అయినా లాభం పొందితే దీనికి సక్సెస్ అయినట్టు అని చెప్పారు. కానీ దీనివల్ల మీరే చూస్తుంటారు ఎంతమంది కోట్లాది మంది, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి పోయినప్పుడు కూడా ఆమె ఎనీ కంట్రీ పైన కూడా భగవద్గీత ఇస్తాడు. సో దానివల్ల ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఎంతో మంది లాభం చెందారు. సో ఇది మనం కూడా ఈ బుక్ చదువుతున్నాం కాబట్టి మనం కూడా లాభం పొందాం. సో ఇవాటికి భగవద్గీత ఆపుదాము. సో ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఇంట్రడక్షన్ ని ఉపోద్ఘాతం తెలుగులో ఉంది, అది తీసుకోండి. ఇది తెలుగులో ఉపోద్ఘాతము, ఇంకా ఇంగ్లీష్ లో ఇంట్రడక్షన్, అది మనం ఇంకో 2-3 క్లాసెస్ లో కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మనం శ్లోకాస్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇవాళ క్లాస్ లో? ఇది 8 మిలియన్లు కదా ప్రభుత్వం, అంటే 8 సంవత్సరాలకు ఒకసారి 8 మిలియన్ల. ఏం మాతాజీ? ఇది 8 మిలియన్ల 60 కోట్ల సంవత్సరాలకు. అది భగవద్గీత ఎప్పుడు చెప్పినంటే అదే మనం అది కూడా అర్థం చేసుకోవాలంటే సూర్య ఫస్ట్ మనకి కృష్ణుడు చెప్తాడు కదా, నేను ఈ భగవద్గీతని సూర్యదేవుడికి చెప్పినాను వివాస్వానాన్ని. అట్లా మనకి ఈ అర్త్ ప్లానెట్ కి ఒక ప్రెసిడెంట్ ఉన్నట్టు, అట్లా సూర్య మనం నమ్మకపోయినా అని ప్రతి ప్లానెట్ కి ఒక ప్రెసిడెంట్ లాగా ఒక చీఫ్ అధికారి ఉంటాడు అనమాట. సో వివాస్వానికి నేను 8 crores 8 billion 600 million years చెప్పాలంటే 8 billion 600 million years. ఆ ఇయర్స్ కింద నేను సూర్యునికి చెప్పినా అని అర్జునుడికి చెప్పినప్పుడు మీరు వినింటారు. భగవద్గీత ముందు చాప్టర్ లో వస్తుంది మనకి. అంటే కృష్ణుడు అర్జునుడు అడుగుదామట, ఈ భగవద్గీత నువ్వు నాకు ముందే చెప్పినాను అంటున్నావు కదా, ఎట్లా చెప్పినావు అని చెప్తే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, నేను నీకు ఇప్పుడే చెప్తలేను భగవద్గీత, నీకే చెప్తలేను, సూర్య భగవానుడికి చెప్పినాను. కానీ రాను పరంపరలో అంటే రాను అది మిస్ఇంటర్ప్రిటేషన్ అయింది, సరైన నాలెడ్జ్ రాలేదు కాబట్టి ఆ చైన్ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ నువ్వు ఈ పరంపర మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్తున్నాను. అదే నమ్మకాజ్ మీ ప్రశ్న ఇంకేమైనా ఉందా? ఏం లేదు.
ఓకేనా? ఓకే. సో అనితక్క నువ్వు సాంగ్ పాడుతున్నావు కానీ అది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు పాడు. నేను ఇది దశావతారం ఒకసారి నేను ట్యూన్ చూపెట్టాను కదా, అది నేను ఒకసారి ట్యూన్ లో అది పాడతాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే? ఓకే. మనము ఎవ్రీ మంత్ ఒక్కొక్క న్యూ సాంగ్ నేర్చుకుందాము. సో ఈసారి ఇది దశావతార స్తోత్రం అని, ఇది జయదేవ్ గోస్వామి రాసిన ఇది బుక్ లో ఉంది. సో అంటే నాకు తెలిసిన నేను విన్న ట్యూన్ లో ఒకటి నేను జస్ట్ ఒకసారి పాడుతాను, ఇంకా మనము ట్రాన్స్లేషన్ కూడా చదువుదాము. ఆ తర్వాత నరసింహ ఆర్తి చదివి మనం ప్యాసేజ్. ఓకేనా? సో ఈ ట్యూన్ ఎట్లా ఉంటుందంటే నేను నేర్చుకున్న ట్యూను. హరే కృష్ణ, హరే కృష్ణ, సిద్ధీక్ష, హరి బోల్. పాట పాడతారు కదా. హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే. ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదం విహితవహిత్ర చరిత్రమకేదం కేశవధృతా మీన శరీరా जय जगदीश हरे, जय जगदीश हरे। क्षितिरिह विपुलतरे तिष्ठति तव पृष्ठे धरणीधारन कीनचक्रगरिष्ठे केशवधृता कूर्मशरीरा जय जगदीश हरे, जय जगदीश हरे। वसति दशन शिखरे धरणी तव लग्ना शशिनि कलंक कलेव निमग्ना केशवधृता शूकर रूपा जय जगदीश हरे, जय जगदीश हरे। तव कर कमलवरे नखमद्भुत शृंगां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरि रूपा जय जगदीश हरे, जय जगदीश हरे। चलयसि विक्रमणे बलिमाद्भुतवामना पदनकनीरजनितजनपावना केशवधृता वामनरूपा जय जगदीश हरे, जय जगदीश हरे। क्षत्रियरुधिरमये जगदपगत पापं स्नपयसि पयसि समित भवतापं केशवधृता भृगुपतिरूपा जय जगदीश हरे, जय जगदीश हरे। वितरसि दीक्षुरने धिक्पति कमनीयं दशमुखमौलिबलिं रमणीयं केशवधृता रामशरीरा जय जगदीश हरे, जय जगदीश हरे। वहसि वपुसि विशदे वसनं जलदाभम् अलहति भीतिमिलितयमुनाभम् केशवधृता हलधररूपा जय जगदीश हरे, जय जगदीश हरे। निन्दसि यज्ञविधेरः श्रुतिजातं सदय हृदय दर्शित पशुघातं केशवधृता बुद्ध शरीरा जय जगदीश हरे, जय जगदीश हरे। म्लेच्छ निवह निधने कलयसि करवा
करवालं धूमकेतु इव किमपि करालं केशवधृता कल्किशरीरा जय जगदीश हरे जय जगदीश हरे श्री जयदेव कवेरिदमुदितमुदारम् शृणु सुखदं शुभदं भवसारम् केशवधृता दशविधरूपा जय जगदीश हरे जय जगदीश हरे ఈ 12th శ్లోకం మనం చదవము. సో మీనింగ్ కూడా ఒకసారి చూద్దాం మనం. మీనింగ్స్ ఓ first sloka meaning, O Keshava, O Lord of the universe, O Hari, who have assumed the form of a fish, all glories to you. You easily acted as a boat in the form of giant fish just to give protection to the Vedas, which had become immersed in the turbulent sea of devastation. Sloka number 2. O Keshava, O Lord of the universe, O Hari, you have assumed the form of a tortoise. All glories to you. In this incarnation as a divine tortoise, the great Mandara mountain rests upon your gigantic back as a pivot for churning the ocean of milk. From holding up the huge mountain, a large scar-like depression is put in your back, which has become most glorious. Number 3. O Keshava, O Lord of the universe, O Hari, you have assumed the form of a boar. All glories to you. The earth, which had become I, merged in the Garbhodaka ocean at the bottom of the universe, sits fixed upon the tip of your tusk like a spot upon the moon. Number 4. O Keshava, O Lord of the universe, O Lord Hari, you have assumed the form of half a man, half a lion. All glories to you. Lust as one can easily crush a wasp between one's fingernails. Just as one can easily crush a wasp between one's fingernails, so in the same way, the body of the wasp-like demon Hiranyakashipu has been ripped apart by the wonderful pointed nails of your beautiful lotus hands. O Keshava, O Lord of the universe, O Lord Hari, you have assumed the form of a dwarf Brahmana. All glories to you. O wonderful dwarf, by your massive steps, you deceive King Bali, and by Ganges water that has emanated from the nails of your lotus feet, you deliver all living beings within this world. Number 6. O Keshava, O Lord of the universe, O Lord Hari, you have assumed the form of Bhrigupati Parashurama. All glories to you. At Kurukshetra, you bathe the earth in the rivers of blood from the bodies of the demonic Kshatriyas that you have slain. The sins of the world are washed away by you, and because of you, people are relieved from the blazing fire of material existence. Number 7. O Keshava, O Lord of the universe, O Lord Hari, who have assumed the form of Ramachandra. All glories to you. In the battle of Lanka, you destroy the 10-headed demon Ravana and distribute his heads as a delightful offering to the presiding deities of the 10 directions, headed by Indra. This action was long desired by all of them, who were much harassed by this monster. Number 8. O Keshava, O Lord of the universe, O Lord Hari, who have assumed the form of Balarama, the eater of prowl, all glories to you. On your brilliant white body, you wear garments the color of fresh, plain rain cloud. These garments are colored like the beautiful dark hue of River Yamuna, who feels great fear due to the striking of your plowshare. Number 9. O Keshava, O Lord of the universe, O Lord Hari, who have assumed the form of Buddha, all glories to you. O Buddha of compassionate heart, you decry the slaughtering of poor animals performed according to the rules of Vedic sacrifice. Number 10. O Keshava, O Lord of the universe, O Lord Hari, you who have assumed the form of Kalki, all glories to you. You appear like a comet and carry a terrifying sword for bringing about the annihilation of wicked barbarian men at the end of the Kali Yuga. Number 11. O Keshava, O Lord of the universe, O Lord Hari, who have assumed these 10 different forms of incarnation. All glories to you. O readers,
Please hear this hymn of the poet Jayadeva, which is most excellent, an awarder of happiness, a bestower of auspiciousness, and it is best thing in this dark world. సో ఇది మనం దశావతార స్తోత్రం. సో ఇది మెయిన్ భాగవతం నుంచి ఓన్లీ 10 ఇంపార్టెంట్ అవతారాలు చూపెట్టింది కానీ, బట్ భాగవతం మనం చదివితే దాని కృష్ణుడి అవతారాలు ఎన్నో లైక్ ఇన్ఫైనైట్ అవతారాలు ఉన్నాయని చెప్తారు. అంటే మనకు 24 భాగవతంలో 24 అవతారాలు చెప్తారు. జయదేవ్ గోస్వామి ఓన్లీ 10 ఇంపార్టెంట్ అవతారాలు చెప్పారు. దీంట్లో మనం ఒకటి గమనిస్తే కృష్ణుడు అవతారం మెన్షన్ చేయలేదు. సో బలదేవ అంటే బలదేవ్ అవతారం అని మెన్షన్ చేస్తారు. సో అందుకే కొంతమంది అంటారు కృష్ణుడు కూడా విష్ణు అవతారం, కానీ అది కాదు. భాగవతం నుంచి మనం వింటే కృష్ణ కృష్ణుడి నుంచి మిగతా అవతారాలన్నీ వచ్చాయని చెప్తారు. ఈవెన్ విష్ణుమూర్తి అవతారం కూడా కృష్ణుడి నుంచి వచ్చిందని చెప్తారు. సో ఇది మనం శాస్త్రం నుంచి తెలుసుకోవాలి. సో మనము ఏదో తెలియకుండా మనం అది అంటే అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. సో అందుకే కృష్ణాస్తు భగవాన్ స్వయం అని భాగవతం చెప్పింది. సో ఎన్ని అవతారాలన్నా అంటే అవన్నీ విష్ణు తత్వం అంటారు. సో ఒక లాస్ట్ వీక్ ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఒక క్యాండిల్ ఉంది, ఒక క్యాండిల్ తోటి మనం ఇంకో క్యాండిల్ ని వెలిగించాం అనుకో, ఈ మనం ఒరిజినల్ క్యాండిల్ మిగతా క్యాండిల్ కూడా సేమ్ పవర్ ఉంటుంది. సో అట్లా మిగతా విష్ణు అవతారాలు అన్ని సేమ్ పవర్ ఉంటాయి, సేమ్ పొటెన్స్ ఉంటుంది. బట్ కృష్ణ ఈజ్ లైక్ సోర్స్ అనమాట. అంటే ఒరిజినల్ క్యాండిల్ ఏదో అట్లా కృష్ణ నుంచి మిగతా అవతారాలన్నీ వచ్చినాయని మన భాగవతం చెప్తుంది. ఇది మనం కృష్ణుడు కూడా మనకి భగవద్గీత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఏమన్నా ప్రశ్న ఉందా దీనికి? ప్రభుజీ ఇది 1 వీక్ ఒక సాంగ్ నేర్చుకుందాం అనుకున్నాం కదా, అయితే వీక్ ఒకరు పాడాలా? మరి ఇది ఎట్లా? మంత్ కి ఒకటి నేర్చుకున్నాం. వీక్ కాదు, మంత్ కి ఒకటి. ఇప్పుడు మంత్ కి ఒకటి కదా ప్రభుజీ. నెక్స్ట్ వీక్ ఎవరైనా పాడండి, దశావతారాలు ఎవరైనా పాడండి. సో ఇప్పుడు నేను చెప్పిన ట్యూన్ లో మీరు ప్రాక్టీస్ చేయండి. న్యూ డివోటీస్ కు ఫస్ట్ ఛాన్స్ ఇద్దామని నేను. అదే మీకు న్యూ డివోటీస్ ఎవరంటే మీరు పాడాలని అనుకుంటే పాడండి, ఫోర్స్ ఏం లేదు. మీకు పాడాలనిపిస్తే పాడండి, లేదంటే ఎవరైనా సుగంధ మాత నెక్స్ట్ వీక్ పాడతారా దశావతారాలు? ఓకే సరే. నేను ఇప్పుడు చెప్తే రికార్డింగ్ వినండి, నేను లింక్ కూడా పంపించాను కదా, ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఎట్లా అనిపిస్తే అట్లా తోచినట్టు పాడండి. ఓకే? కానీ ఇది ఒకసారి మనం ట్యూన్ నేర్చుకుంటే మనము ఎప్పుడైనా ఎక్కడైనా పాడచ్చు. సో ఇది చాలా పవర్ఫుల్ సాంగ్స్ అనమాట. సో మనం అబ్జార్ప్షన్కి వెళ్ళిపోతాం మనం. అంటే మన థాట్స్ కూడా దాంట్లోకి వెళ్తే మనకు చాలా పీస్ ఉంటుంది మనం పాట పాడినప్పుడు. ఓకే? క్లియర్ గా మనం మీరు పాట నేర్చుకోండి, ప్లస్ దాని మీనింగ్ కూడా అర్థం చేసుకోండి. ఓకే? సో మీనింగ్ లేకుండా మీరు పాట నేర్చుకోకండి. ఏదైనా ఏ సాంగ్ నేర్చుకున్నా మీరు దాని మీనింగ్ కూడా నేర్చుకోండి. సో అట్లా మనం పాడినప్పుడు మనకు ఆ మీనింగ్ కూడా మన కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది. ఓకే? ఓకే, నెక్స్ట్ లాస్ట్ మనం క్లాస్ ఎండ్ చేసేది నరసింహ స్తోత్రంతో ఎండ్ చేస్తాము. ఎందుకంటే నరసింహ దేవుడితో ఎండ్ చేస్తే మనకి అబ్స్టకల్స్ మన డివోషనల్ లైఫ్ లో ఏం అబ్స్టకల్స్ నా, మెటీరియల్ లైఫ్ డివోషనల్ లైఫ్ లో ఏం అబ్స్టకల్స్ నా, ఆయన విఘ్న వినాశ నరసింహదేవ్ భగవాన్ అంటారు. సో మన విఘ్నాలన్నీ తొలగిస్తాడు. సో ఈ పాట ఎట్లా ఉంటుందంటే, నేను ఫస్ట్ 4 లైన్స్ ఒక్కొక్క లైన్ పాడతాను. తర్వాత ఇది తవకర కమలవరే అని ఈ 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ ఒకటేసారి పాడతాను. మీరు పాడకండి ఈ 3 లైన్స్. నేను మొత్తం 3 లైన్స్ పాడిన తర్వాత మీరు పాడండి. మిగతా ఫస్ట్ లైన్స్ ఒక్కొక్క లైన్ పాడిన తర్వాత మీరు పాడండి. ఓకే? నా ఫోన్ ప్రభుజీ, నా ఫోన్ లో వెళ్ళిపోయినాయి. మొన్న ఉండే చూసాను, లేదు ఫోన్ లో పోయినాయండి, లేవు. పంపిస్తాను, మళ్ళీ పంపిస్తాను. అదే వెతుకుతా ఉన్నా. అంటే దశావతారం అది అంటున్నారా? దశావతారాలు మళ్ళీ లింక్ పంపిస్తాను. ఓకే? ఇవాళ దశావతార లింక్ పంపిస్తాను. ఇంకా ఎవరెవరు బుక్ కొనాలన్నా, ఇంకా వేరే వాళ్ళకి ఆర్డర్ చేయాలన్నా ఆ లింక్ కూడా పంపిస్తాను. ఒక ఆన్లైన్ షాప్ ఉంది, ఇస్కాన్ వాట్సాప్ ఉంది. దాంట్లో వంశీ ప్రభు అండ్ శ్రీవాన్ ప్రభు మాతాజీ. సో మీరు కావాలంటే మీరు కూడా కొత్త బుక్ కొనాలంటే కొనవచ్చు. దాంట్లో లింక్ పంపిస్తాను. ఓకే? హోమ్ డెలివరీ చేస్తారు అది. ఓకే? ఓకే. సో ఇది కూడా మీరు ఇస్కాన్ టెంపుల్స్ లో జనరల్ గా వింటారు ఈ పాట. ఇప్పుడు కీర్తన అయిన తర్వాత పాడతారు, క్లాస్ అయిన తర్వాత కీర్తన. నమస్తే నరసింహాయ
ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ 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 హృదయే నరసింహ నరసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే నరసింహమదిం శరణం ప్రపదే. నెక్స్ట్ 3 లైన్స్ నేను ఒకసారి పాడిన తర్వాత మీరు పాడండి. నెక్స్ట్ 3 లైన్స్ ఒకసారి పాడతాను నేను. తవ కర కమలవరే నాకా అద్భుత శూన్యా దళితా హిరణ్యకశిపూ అనుగుణ్యా కేశవదూతా నరహరిరూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. తను బృంగం జయ కేశవద్రీత నరహరి రూప జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్. ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపదా 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 జయ ప్రభుపదా ప్రభుపదా జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్ నితాయ గౌర హరి హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్ జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ గౌర హరి బోల్ నితాయ గౌర హరి బోల్ నితాయ గౌర హరి బోల్. विघ्न विनाश नरसिंह देव भगवान की जय, भक्त शिरोमणि प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ओके माताजी से प्रभु जी से ఏమన్నా క్వశ్చన్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు ప్రభు. ఓకే థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీ జాయిన్ అయినందుకు. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్ సో మీరు జాయిన్ కాండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే చెప్పండి నెక్స్ట్ వీక్ జాయిన్ కమ్మండి. లింక్ పంపించండి. ఎందుకంటే నీకు ఎక్కువ మంది ఉంటే అందరం బెనిఫిట్ అవుతాం, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో మీకు కూడా మోటివేషన్ ఉంటుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరన్నా వాళ్ళందరికీ చెప్పండి. ఈ వీడియో కూడా షేర్ చేయండి. నేను రికార్డింగ్ పంపిస్తాను ఇంకో 1 అవర్లో. సో నెక్స్ట్ వీక్ మనం ఇంట్రొడక్షన్ చూద్దాం. ఓకే మీరు రెగ్యులర్గా అటెండ్ అవ్వండి క్లాస్.
ఓకే, ఓకే. తప్పులు ఉంటే క్షమించండి. వాంఛా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. హరే కృష్ణ. హరే హరే కృష్ణ.